శుక్రవారం ఉపవాస ప్రార్థనకి కూడి చేరి వచ్చిన సహోదరులందరికీ ప్రభు నామపేట శుభవందనాలు తెలియజేసుకునిచు ఈ దినం కూడా మనం కొన్ని లేఖన భాగాన్ని ధ్యానిస్తాం. ఏమంటే మనకు గ్రంథంలోనే గొప్ప జ్ఞానం కలిగిన వ్యక్తి అంటే ఎవరు చెప్తాం? సొలొమన్ రాజు కదా. ఆయన గురించి ఏ రీతిగా, ఆయన పుట్టుక ఏమి, ఆయన ఏ రీతిగా దేవుని వాగ్దానంతో పుట్టాడు, దేవుడు ఆయన ఎన్నుకున్న తర్వాత ఆయన వాడుకున్నాడు. అయితే చివరి దాకా దేవుడు ఇచ్చిన ఆ కట్టుదిట్టములో ఆజ్ఞలు ఏం చేయలే, ఆయన నిలబడలేక దాదాపు ఆయనకి ఇచ్చిన హక్కును, ఇచ్చిన ఒక గొప్ప ఆధిపత్యంని, ఇచ్చిన గొప్ప ఐశ్వర్యంని ఏం చేసినాడు? సమస్తమును పోగొట్టుకున్నాడు. ఆయన సమస్తం కూడా ఏమైపోయినాయి? దేవుని దగ్గర ఏం తెచ్చుకున్నాడు? లాస్ట్కి చెప్పాలంటే అంతే, శాపం లాగానే ఏమైపోయినాడు? అన్ని జాతీయునిపై ఏం చేసినాడు? వివాహం చేసి దేవుని నిబంధనని, ఆజ్ఞని మీరి పాపం చేసి దేవుడికి ఒక శిక్షకు లోనైపోయినాడు. ఒక ఉన్నతమైన ఉద్దేశంతో పుట్టిన వ్యక్తి ఆయన. వాగ్దానంతో ఎవరు ఆలయం కట్టాలని ఆశపడింది? ఎవరు? దావీదు. అయితే దావీదుకి ఏం వాగ్దానం చేశారు దేవుడు? నీ కుమారుని ద్వారా నీ సంతతి అని, నీ తర్వాత నీ సంతతి వస్తారు, వాళ్ళ ద్వారా ఏం చేస్తాను, నేను ఆలయంని నిర్మించుకుంటాను అని వాగ్దానం చేసి అక్కడ ఇంకొక నిబంధన చేస్తారు. ఈ మనసు, ఈ ఆశ కలిగింది కాబట్టి నీ తరములో అందరూ ఏం చేయాలా? నా సింహాసనంలో ఉంటారని వాగ్దానం చేస్తాడు. ఈ ఆశ వల్ల ఈ ఒక మనసులో పుట్టిందే. ఏమంటే ఆయన, నేనేమో సౌకర్యంగా దంచి దేవదారు వృక్షములతో చేయబడిన మంచి ఆలయ ఇంటిలో ఉన్నాను, దేవుని మందసమేమో డేరాలో ఉందే అని ఆయన బాధ కలిగి ఆయనంతటా ఆయన నాతనతో అడుగుతాడు, నేను ఏం చేయపోతాను దేవుని కొరకు? ఒక ఆలయం నిర్మిస్తాను. నేను ఇంత సౌకర్యంగా ఉన్నాను, నా దేవుడు అంత ఇదిగా ఉన్నాడు, తక్కువలో ఉన్నాడే అని ఆయనకి ఆశ పుట్టినప్పుడు, అప్పుడు దేవుడు అంటాడు, ఇంతవరకు నేను ఐగుప్తు నుండి వచ్చిన నిన్న మొదలుకొని ఎవరైనా నేను అడిగినానా? ఎవరిని నేను అడగలేదు కదా, ఈయన కూడా అడగలే. కానీ ఆయనంతటా ఆయనకి ఏమొచ్చింది? ఒక దేవునికి చేయాలని ఆశ. ఆ ఆశ ఒక్కటే ఆయన సంతతి వారందరికీ ఏం చేసింది? అది ఆశీర్వాదంగా చేసింది. ఒక మనిషికి పుట్టే దేవుని మీద కలిగే ఒక వైరాగ్యత, దేవుని మీద కలిగే ఒక మంచి తీర్మానము, నిర్ణయము. చూడు ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప కార్యము, ఎంత ఆశీర్వాదం. ఆ రోజు ఈ ఇండియాకి విడుదల చేయాలని ఎవరికి ఆశ కలిగింది? గాంధీజీకి కలిగింది. ఆయనలో మనసులో ఒక ఉద్రేకత, వైరాగ్యత పుట్టింది. ఆయన ఏం చేసేవాడు? బైబిల్ని ధ్యానించేవాడు. అది కూడా ఎలా యుద్ధం, అందరి మరి ఏం చేయలేము, యుద్ధం చేసి చేయలేమండి. ఆయన ఎలా చేశాడో అదిదా. అలాగా ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క కాలంలో ఏం చేశాడు? ఆయన వాడుకున్నాడు. ఆయన ఏమో వెళ్ళిపోయినాడు. ఈ రోజు ఎక్కడ చూసినా ఎవరు? ఊరికి ఒక పేరు, ఊరికి ఒక అన్ని పెట్టేశారు. కారణము ఆయన చేసిన ఆ ఒక గణమైన మంచి కార్యం, చాలా గొప్ప కార్యం చేశాడు ఆయన. అందుకే ఆయన మహా ఆత్మ అయినాడు. ఏమైనాడు ఆయన? ఎందుకంటే ఉన్నే ఆత్మలు ఉన్నారు, కానీ అందరికైనా ఆయన శ్రేష్టమైన గొప్ప పని చేశాడు. ఆయన ప్రత్యేకమైన పని చేశాడు. ఇక్కడ చూసినప్పుడు కూడా ఈ ఒక సొలొమోను గురించి ఏం చూస్తామంటే, ఆయన ఒక పుట్టుకతోనే ఎంత గొప్ప విశేషంగా ఏం చేస్తాడు? ఆయన దేవుడు పుడతాడు. ఎక్కడ ఆయన గురించి ఎక్కడ ఉంది? 2 సమూయేలు 11 దేవుడు ఆయన ఏం చేశాడు? ఆయన 12వ అధ్యాయంలో యెహోవా అతన్ని ప్రేమించి యెదిద్యా అని పేరు పెడతాడు. 24 వచనమా? 24, 12:24. తర్వాత 2 సమూయేలు 12:24 ఆ పాయింట్ వరకు చదవండి. తరువాత దావీదు తన భార్య అయిన బెత్షెబను ఓదార్చి ఆమె యొద్దకు పోయి ఆమెను కూడగా ఆమె యొక్క కుమారుని కనెను. దావీదు అతనికి
అని పేరు పెట్టెను. ఉమ్, యెహోవా అతనిని ప్రేమించి ఉమ్. నాతాను అను ఒక ప్రవక్తను చాలు చాలు. ఇప్పుడు ఎందరో కుమారులు పుట్టారు ఆయనకి, అనేక కుమారులు ఉన్నారు ఆయనకి. కానీ ఎవరు కింద ఈ కొట్టేసి డాల్లా మీరు ఎవరినో చూడండి. యెహోవా అతన్ని ప్రేమించెను. అక్కడ చాలా విశేషంగా రాయపడింది. ఎవరికిలే, చాలా మంది పుడతారు కదా ఆయనకి, ఎన్నో కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, ఎవరికి రాయలే. కానీ ఇతనికి మటు రాయబడింది, కర్తర్ అవనిడతిల్ అన్బై ఇరుందార్, అంటే యెహోవా అతని యొద్ద ప్రేమగా ఉన్నాడు. ఎంత విశేషం కదా. ఒక బిడ్డ పుడుతున్నాడు, ఆ బిడ్డ మీద ప్రేమ ఉండాలా? అప్పుడు ఏముంది? ఇప్పుడు యేసు ప్రభు కూడా అలాగే ఉంది. యేసు ప్రభు పుట్టినప్పుడు ఎవరు ఉన్నారు ఆయనతో? యెహోవా అతనికి అన్ని విషయంలో తోడై ఉన్నాడు. అప్పుడు చూడండి, ఇప్పుడు ఈయన వాగ్దానంతో పుడుతున్నాడు. దేవుడు వాగ్దానం చేసి పుడుతున్నాడు. ఇంకా ఆయనకి ఇది ఆలోచన కూడా రాలా, తర్వాతనే వచ్చేది. అయితే ఖచ్చితంగా ఆ సమయం వచ్చినప్పుడు ఆయన ఎంత చక్కగా వాడుకుంటాడు చూడండి. ఆయన ఏ రీతిగా 1 సమూయేలు 7, 12, 13 వచనాలు. 1 సమూయేలు 7:12. ఆ, నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనకు స్థిరపరచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. ఎక్కడ ఆశ పుట్టింది ఈయనకి? 7వ అధ్యాయంలో పుట్టింది ఆయన మనసులో. కానీ ఎక్కడ పుట్టాడు ఆయన? 12వ అధ్యాయంలో పుట్టాడు. కానీ అంతవరకు దేవుడు అనేకులు ఆయన తెలియకూడదు కదా, ఇంకా మధ్యలో ఎందరో ఉన్నారు కదా. కానీ దేవుడు కరెక్ట్ గా ఆయనకి తెలియాలా. దేవుడే వచ్చి చెప్తాడు, నేను ఇతను ఏం చేయబోతాను. ఎంత గొప్పగా చూడండి. అది ఏమి ఇక్కడ చూసినప్పుడు ఆయన దేవుడు ఇప్పుడు చాలా మంది ఏమంటారు క్రైస్తవులు, ఏమండి మీరు బర్త్ క్రిస్టియనా? లేదండి, మధ్యలో రక్షింపబడ్డాం. అంటే మీ పితరులు, మీ యొక్క తల్లిదండ్రులు, మీ వంశంలో లేదు. నన్ను అడిగితే ఏం చెప్తాను? మీ అమ్మనైనా బర్త్ క్రిస్టియన్ అంటే లేదు, వాళ్ళు హిందువులే. మేమేమైనామా? కన్వర్ట్ అయినాం, అంటే మారు మనసు పొందాను. అలాగే ఇప్పుడు ఇతను అడిగితే అతను ఎంత వాగ్దానంతో పుట్టిన ఒక తీర్మానంతో ఉద్దేశంతో పుట్టినాడు ఆయన. కానీ ఆ పుట్టిన వ్యక్తి ఎలా ఉండాలా? పుట్టుకున్నప్పుడే ఎవరు పక్షంగా ఎవరు తోడు ఉన్నాడు ఆయనకి? దేవుని తోడు ఉన్నాడు. అప్పుడు పుట్టిన మొదలుకొని వాళ్ళ తల్లిదండ్రులు ఏ రీతిగా అతన్ని ఒక యువరాజుగా ఎలా పెంచారో, సకల ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారము, సకల విద్యల ప్రకారము అన్ని పుట్టినప్పటి నుంచి ఏమైనా అలవాటు పడిన వ్యక్తి కదా. అయితే అతనికి రాజ్యం ఇచ్చి తర్వాత అతనికి అన్ని వచ్చినప్పుడు ఏమైపోయాడు? ఆయన దేవుళ్ళ నుంచి తొలగిపోయినాడు, గర్వపడాడు. ఆయన అడిగిన విషయం మంచి విషయం ఏమంటే, ఒక రాజ్యం ఎవరిని వెళ్ళినారంటే నాలో ఎదురు వచ్చి ఏ ఒక్కరు నాకు దగ్గర నిలబడకూడదు, రాజ్యం అందరూ ఓడిపోవాలని అడుగుతారు. ఎవరు అడిగినా, ఏ రాజ్యంలో ఇచ్చి అడిగితే ఏం అడుగుతారు? దేవుని దగ్గర వరము. నన్ను ఎదిరించి ఎవరు వచ్చినా నేను ఎదిరించి పోయినా ఎవరు ఏం చేయకూడదు, నా ముందర నిలబడకుండా అడుగుతారు. ఆయన ఈయన అట్ట అడగలేదు. అయితే దేవునికి అది నచ్చింది. చూడండి, ఈయన చూసినప్పుడు ఆయన 1 రాజులు 3వ అధ్యాయము 9 నుండి 12 వరకు. 1 రాజులు 3, 9 నుండి 12 వరకు. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవ్వడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడునైనా నాకు వివేకము గల హృదయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయెను. చాలా ఇష్టపడ్డాడు ఆయన. ఇప్పుడు చూడండి, ఒక మనిషి చేసే ప్రార్థన, ఒక మనిషి చేసే మనవి దేవుని దగ్గర ఏమైనా కావాలా, పొందుకోవాలా, అది ఏ విధంగా ఏ విధంగా ఆయనకి ఇష్టం ఉంటుంది. ఈయన చాలా చక్కగా అడిగినాడంట. ఈ మనవి ఆయనకి ఏమైందంట? అనుకూలమైంది, చాలా అనుకూలమైందంట. ఎంత ఇష్టంగా ఉంటే ఆయన ఇంకా ఎక్కువ చేస్తున్నాడు. ఆయన అడిగింది ఏమి?
ఆయన అడిగింది ఏం అడిగాడు? ఇంకా కింద ఆ, దేవుడు ఆ, పైన నేను ఆ, మంచి చెడ్డలు వివేచించి ఆ, నీ జనులకు న్యాయము తీర్చినట్లు ఉమ్, నీ దాసుడినైన నాకు ఉమ్, వివేకము గల హృదయము ఉమ్, దయచేయము. ఉమ్, సొలొమోను చేసిన ఈ మనవి ఉమ్, ప్రభువునకు అనుకూలమాయను కనుక ఉమ్, దేవుడు అతనికి ఈలాగు సెలవిచ్చెను, ఉమ్, దీర్ఘాయువునైనను ఉమ్, ఐశ్వర్యమునైనను ఉమ్, నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక ఉమ్, న్యాయములను గ్రహించుటకు ఉమ్, వివేకము అనుగ్రహించుమని ఉమ్, నీవు అడిగితివి. ఉమ్, నీవు ఈలాగును అడిగినందున ఉమ్, నీ మనవి ఆలకించుచున్నాను. ఉమ్, బుద్ధి వివేకములు గల హృదయము ఉమ్, నీకిచ్చుచున్నాను. ఉమ్, పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఉమ్. ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. ఎందుకు ఈయన అలా అడిగాడు తెలుసా? ఎందుకు అప్పుడు అలా అడిగాడు ఆయన? ఆయన బాలుడుగా ఉన్నాడు, పరిపాలించే జ్ఞానం కావాలని అడిగాడు. ఇతనంతా అతని తండ్రి పరిపాలన చూస్తున్నాడు. అతని తండ్రి దగ్గర ఎంతో క్లోజ్గా యోవాబు ఉన్నాడు. తప్పు చేస్తాడు. అబ్షాలోం పక్షం ఏం చేస్తాడు? యోవాబు వెళ్ళిపోతాడు. కానీ అది ఇది అనుకుంటుంటే వాళ్ళ తండ్రి దావీదు అతన్ని చంపేసి కానీ ఒక మాట అంటాడు, అందరిని కూర్చోబెట్టుకుంటాడు. అతను నా ఈ ఒక రాజపరి వచ్చినప్పటి నుండి కష్టములో నుండి కూడా నా అన్ని ఇబ్బంది ఇరుకులో ఆయన ఏమైనాడు? తోడు ఉన్నాడు కాబట్టి అతన్ని చంపకూడదు. ఆ విషయం ఈయనకి చాలా లైక్ అవుతాడు. అదే చెప్తాడు, చూడు యోవాబుని మా తండ్రి ఏ రీతిగా న్యాయం చేశాడు చూసారా? అతని కష్టం నష్టములు ఎంతో అతను ఎన్నో సంవత్సరాలుగా అతను తోడు ఉన్నాడంట. నా తోడు నా శ్రమలలో నా ఇబ్బందుల్లో ఇరుకులో పడినాడు కాబట్టి ఇప్పుడు వచ్చేది ఒక తప్పు చేసినంత మాత్రం ఏం చేయకూడదు, ఆయన్ని చంపివేయకూడదు. అది ఆయనకి నచ్చింది. ఆయనకి అంటే తండ్రి పెంపకం ఎలా ఉంది? అప్పటి వరకు చక్కగా ఉంది. ఆయన్ని రాజు చేసే వరకు ఆయన చక్కగా ఆయన్ని పెంచాడు ఈయన. అందుకే అడుగుతున్నాడు. ఆ తండ్రి పరిపాలన చూసి ఈయన ఫాలో అవుతున్న వ్యక్తి, అందుకే కూడా ఇది ఇచ్చాడు కూడా. అయితే తర్వాత వచ్చినప్పుడు ఆయనకి ఏమైపోయింది? అట్లా 1 రాజులు 2:4 ఏముంది అక్కడ? 2వ అధ్యాయం కదా, 2, 3, 4 వచ్చిన ఏముంది? దావీదు ఒక మాట అంటాడు అది అక్కడ, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఆయన చెప్పిన హెచ్చరిక చక్కగా వింటాడు ఆయన. చూడప్ప, నేను లోకస్తులు పోయే విధంగా నేను మరణించి చచ్చిపోతాను, వెళ్ళిపోతున్నాను, నువ్వేం చెయ్యే? ఏం చెప్తున్నాడు అక్కడ? కాబట్టి నువ్వు ధైర్యము తెచ్చుకొని, ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందు. అదిదా, నువ్వు ఏ పని చేసినా ఎక్కడ తిరిగినా వివేకముగా నడుచుకో. మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మం అంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనుము. అదిదా, ఆయన తండ్రి చక్కగా చెప్పేస్తున్నాడు. చూడప్ప, నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఏ రీతిగా ఉండాలంటే జాగ్రత్తగా ఉండు. వార్నింగ్ ఇస్తున్నాడు. నువ్వు భయభక్తితో ఉండు. మోషే ఇచ్చిన ధర్మశాస్త్ర ఆజ్ఞంత ఏం చేయి, నువ్వు గైకొనుము. మరలా అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయములో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోను పూర్ణ మనసుతోను సత్యమును అనుసరించి నడుచుకొనిన ఎడల ఇశ్రాయేలీయుల రాజ్య సింహాసనము మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణము చేసిన మాటను స్థిరపరచును. చూసారా, దేవుడు అతనికి చెప్పిన ప్రమాణాన్ని చెప్తున్నాడు. చూడప్ప, నా దగ్గర ఇలా దేవుడు వాగ్దానం చేశాడప్ప. ఏం వాగ్దానం తెలుసా? నువ్వు మాత్రం కాదు, నా తర్వాత నువ్వు వచ్చావు, నీ సంతతి వారు కూడా కడ వరకు అందరూ నీకు ఉంటారని దేవుడు యెహోవా నాకు వాగ్దానం చేశాడప్ప.
కాబట్టి నువ్వేం చెయ్య, జాగ్రత్తగా ఉండు. ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి. దేవుడు పుట్టుకతోనే ఒక ప్రేమ ఆయన మీద ఒక దాలి. ఆయన ఎందరో ఉన్నారు, పెద్దలు అన్నలు ఎందరో ఉన్నారు, ఎవరికి ఇలా ఈయనకి రాజ్యం ఇచ్చేదానికి దేవుడు నిర్ణయించేశాడు. రాజుగా అవి ఏర్పరచుకున్నారు, అభిషేకించి ఇచ్చినాడు రాజ్యాన్ని. తర్వాత ఏమి ఆయన చూసినప్పుడు అయితే పరిపాలన కూడా బాగానే చేస్తున్నాడు, బాగానే. అయితే కింద వచ్చినప్పుడే ఏమైపోయింది చూడండి. 1 రాజులు 3:28. అప్పుడు ఆయన పరిపాలన కూడా గొప్పగా ఉంటుంది. అక్కడ 28 ఏముంది, ఒక న్యాయం చేస్తారు కదా. 3:28. ఓకే. అంతటా ఇశ్రాయేలీయులందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుట యందు రాజు దైవ జ్ఞానము నొందిన వాడని గ్రహించి అతనికి భయపడిరి. చూసారా, ఆయన చేసిన ఒక తీర్పు. అక్కడ ఏం తీర్పు చేస్తాడా, అది పెద్ద స్టోరీ తెలుసు కదా. ఇద్దరు పిల్లలు ఉంటారు. ఆ పిల్లల్లో ఒకడు ఏం అయిపోతాడు, చనిపోతాడు. చనిపోయిన ఆ బిడ్డ వదిలేసి ఈమెం చేస్తుంది, ఆమె బిడ్డని ఎత్తి తన బిడ్డని చెప్పేస్తుంది. ఇక్కడ ఈ విషయంలో ఆయన చూసుకొని న్యాయం చేసే విషయంలోనే ఇజ్రాయేల్కంతా ఏం చేశారు దానివల్ల. నిజంగా ఇతనికి దేవుడు జ్ఞానం ఇచ్చినాడని తెలియపరుస్తున్నాడు. ఒక్క విషయం ఏదైనా, ఇప్పుడు దావీదుకి పరిపాలించే రాజరికం ఉందని ఎప్పుడు తెలిసింది ఇజ్రాయేల్కి? గొలియాతుని ఏం చేసినప్పుడు అభిషేకించేది ఎవరు తెలీదు. అక్కడ పోయి రహస్యంగా ఏం చేస్తున్నాడు, అభిషేకిస్తాడు. ఇప్పుడు గొలియాతుని ఏం చేస్తాడు ఆయన? సౌలు రాజు వల్ల కాలే, ఆ సైన్యం ఎవరి వల్ల కాలే, కానీ ఈయన ఒక్కడే పోయి ఏం చేస్తున్నాడు. అప్పుడు ఏమన్నారు, దేశం ఏమనింది, దేశ స్త్రీలు ఏమన్నారు, సౌలు 1000 మంది అయితే దావీదు 10,000 మంది అన్నారు. అప్పుడు అతనికంటే ఇతనికి పరిపాలించే జ్ఞానం ఎవరు తెలిసిపోయింది, దేశమే తెలిసిపోయింది. ఇక్కడ కూడా అంతే. అప్పుడు ఒక్కొక్క మనిషిని అతన్ని దేవుడు హెచ్చిస్తాడు తగిన సమయమున. ఆయన వీళ్ళు అనుకున్నారు, అన్నదమ్ములు కూడా, గొర్రెలు కాయకుండా ఇక్కడ వచ్చి ఏం చేస్తున్నావు పాపాన్ని. ఆయన నడిపించిన ఉద్దేశం ఏమో అక్కడ, దేవుడు మీరు సైన్యంలో ఉండి కూడా మీరు వేస్ట్ అప్ప, నా బిడ్డ గొర్రెలు కాసినా కూడా వాడికి ఉన్న వైరాగ్యం చూడండి చూపిస్తున్నాడు. మనిషిలో ఉన్న వైరాగ్యం ఏం చేస్తున్నాడు, భక్తి వైరాగ్యాన్ని బయట పెడుతున్నాడు. ఎవరైనా అంతే, ఈరోజు ఈ కాలంలో ఎవరైనా కావచ్చు, మీలో ఉన్న భక్తి వైరాగ్యత మీలో ఉంటే అది ఖచ్చితంగా బయట పెడతాడు దేవుడు. మీలో భక్తి వైరాగ్యం ఉందా, లేదా ఇది విరోధంగా పాపం ఉందా, విరోధంగా కుట్ర ఉందా, ఏదైనా ఏం చేస్తాడు దేవుడు. చూడు, ఇప్పుడు యోవాబు అంత బాగా చేసినవాడు అబ్షాలోము పక్కన పోయినందువల్ల ఆయనలో ఉన్న ఏమైపోయింది, తప్పైపోయింది కదా. అదిదా ఒక్కొక్కరిలో ఉండే తప్పిదము ఇతనిలో కూడా ఉండే చూడినప్పుడు ఆయనలో ఉన్న జ్ఞానము, ఆయనలో ఉన్న వివేకము అంతా బయట పడింది. అలాగే చూసినప్పుడు కింద ఆలయం కూడా కడతాడు బాగా. చూడండి 1 రాజు 4:29-30. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సఖ్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనునకు దయచేసెను. కనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము కంటేను ఐగుప్తీయుల జ్ఞానము కంటేను అధికమై ఉండేను. చూసారా, అక్కడ చుట్టుపక్కల రాజులు ఉంటారు కదా, ఐగుప్తు ఎంత గొప్ప. ఈ రోజు టెక్నాలజీ అంటే ఆ కాలంలో ఎక్కడి నుంచి వచ్చింది? యూరోపు. ఈ రోజు మనం వాడే ప్రతి ఇదంతా ఎవరిది? ఇజ్రాయెల్ కాదు, ఐగుప్తు అంటే వచ్చింది. చూడండి, ఇదంతా ఈ రోజు ఆ షర్ట్ కానీ ఈ కటింగ్ కానీ ఇవంతా ఎక్కడి నుంచి వచ్చింది టెక్నాలజీ? ఆ రోజులో యూరోప్ నుండి వచ్చింది, యూరోప్ కల్చర్ అదంతా. అయితే ఆ కాలంలో ఈరోజు మీరు అయితే అక్కడ యూరోపులు ఏమంట, ఐగుప్తులు కూడా ఏం లేదంట అక్కడ. ఈయన కాలంలో ఏం లేదంట. ఐగుప్తీయుల జ్ఞానం అంతటి కంటేను అధికమై ఉండేను. ఎవరెవరు జ్ఞానం కంటే? ఇంకా 4 చెప్పారు కదా. తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేను ఐగుప్తీయుల జ్ఞానం అంతటి కంటేను అధికమై ఉండేను. చూసారా, ఆ చుట్టుపక్కన ఉన్న ఎవరికంటేనే ఈ రాజు జ్ఞానం ఎలా ఉంది? చాలా గొప్పగా ఉంది. అక్కడ 32 వచ్చిన కూడా చూడండి, 32, 33, 34. ఓకే. అతడు
3000 ఉమ్, సామెతలు చెప్పెను, ఉమ్, 1005 కీర్తనలు రచించెను. ఉమ్, మరియు ఉమ్, లెబానోనులో ఉండు ఉమ్, దేవదారు వృక్షమునే కాని ఉమ్, గోడలో నుండు ఉమ్, మొలుచు ఉమ్, హిస్సోపు మొక్కనే కాని ఉమ్, చెట్లన్నిటినీ గూర్చి ఉమ్. అతడు వ్రాసెను. చూసారా? మరియు ఆ, మృగములు, పక్షులు, ఉమ్, ప్రాకు జంతువులు, ఉమ్, జలచరములు ఉమ్, అను వాటినన్నిటినీ గూర్చి ఉమ్. అతడు వ్రాసెను. చూసారా? ఒక చీమను కూడా వదలలే లాస్ట్ ఆయనకి. ఒక చిన్న చీమ కదా, చీమను కూడా రాశాడంటే ఎంత జ్ఞానం అండి ఆయన. అందులో 3000 సామెతలు సామెతలు, 1005 కీర్తనలు కీర్తనలు రచించెను. చూసారా? ఆయన చూడండి, ఒకటి రెండు కాదు, ఒకటి 5 రాసేస్తే, ఈ రోజు ఒక 5 కవిత రాసేస్తే వాళ్ళు ఎక్కడో ఏమంటారు వాళ్ళు. ఆ రోజులో నువ్వు 1005 3000 సామెతలు. దాంట్లో భూమిలో ప్రాకే ప్రతి జీవిని కాంచి గోడలో మొలిచి చిన్న హిస్సోపు ఈ చిన్న ఒక ఇది మొలస్తుంది కదా, ఒక చిన్న విత్తనం, ఒక చిన్న చెట్టు, అది జస్ట్ దగ్గర పోతే కనపడుతుంది. దాన్ని కూడా వదలలేదంట ఆయన. అంత గొప్పగా రాసిన జ్ఞాని ఆయన. దేవుడు అంత జ్ఞానం ఇచ్చాడు. చూడండి, మళ్ళా ఆయన వ్యాపారం కూడా చేశాడు. చూసినప్పుడు 34 అయిందా? ఆ, అతని జ్ఞానపు మాటలు ఆ, తెలుసుకొనుటకై ఆ, అతని జ్ఞానమును గూర్చి ఉమ్, వినిన భూపతులందరిలో నుండి ఉమ్. జనులందరిలో నుండి మనుష్యులు సొలొమోను నొద్దకు వచ్చిరి. చూసారా? ఆ కాలంలో ఆయన జ్ఞానముని వినడానికి, చూడడానికి ఎక్కడి నుంచి వస్తారంట? ఆ లాస్ట్ ఆ ఎక్కడండి, ఎక్కడ రాయనిసి భూపతులందరూ, భూపతులు అందరూ ఎక్కడ ఉన్నాను వచ్చి ఒకసారి అయినా దాన్ని సాలమోన్ రాజునేం చేయాలా? చూడ ఆయన చూడాలా, ఆయన మాట వినాలా. అంత గొప్ప జ్ఞాని. ఆ కాలంలో ఎంత పేరు మోసిన వ్యక్తి, అంత గొప్ప జ్ఞాని. అయితే కింద అట్లా చూసినప్పుడు 5వ అధ్యాయం 4-5 వచనాల్లో 1 రాజులు, ఇక్కడ కూడా చక్కగానే దేవుని యొక్క పనిని చక్కగా చేస్తాడు. 1 రాజులు 5వ అధ్యాయము 4-5 వచనాలు. తన దేవుడైన యెహోవా నామ ఘనతకు ఆ, అతడు మందిరమును కట్టింప ఆ, వీలు లేక పోయినన్న సంగతి ఉమ్, నీవెరుగుదువు. ఉమ్, ఇప్పుడు ఉమ్, శత్రువు ఒకడును లేకుండాను, ఉమ్, అపాయమేమియు కలుగకుండాను ఉమ్, నా దేవుడునైన ఉమ్, యెహోవా నలు దిశలను నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు. ఆ. కాబట్టి కాబట్టి నీ సింహాసనము మీద ఉమ్, నేను నీకు బదులుగా కూర్చుండిపెట్టు నీ కుమారుడు ఉమ్, నా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించునని యెహోవా నా తండ్రి అయిన దావీదునకు సెలవిచ్చినట్లుగా ఉమ్, నా దేవుడైన యెహోవా నామ ఘనతకు ఉమ్, ఒక మందిరమును ఉమ్. కట్టించుటకు నేను ఉద్దేశము గలవాడనై ఉన్నాను. ఆ, ఇప్పుడు ఆయన తెలిసిపోయింది. ఈ రాజ్యం అంతా కూడా నెమ్మది చేశాడు, సమాధానం ఇచ్చాడు, అన్ని ఆశీర్వదించాడు. జ్ఞాని కదా. కాబట్టి నా దేవుడు, నా తండ్రి అయితే ఏం చేశారు? ఈ వాగ్దానము చేసుకున్నాడు. నేను ఇప్పుడు ఏం చేస్తాను? కరెక్ట్ గా ఆలయం కడతాను. ఈ సమయం తెలియాలి కదా. రాజ్యం వచ్చినాక చూడండి ఎంత చక్కగా ఆయన తెలుసుకున్నాడు. చక్కగా ఆలయం ఏం చేశాడు? ప్రారంభించే 8వ అధ్యాయంలో 1 రాజు 8:27-30 చూసినండి. ఆడ కట్టి అక్కడ కూడా దాన్ని ఏం చేశాడు? దేవుని కొరకే ప్రదర్శన చేస్తాడు. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయుడు. ఉమ్, ఆకాశ మహాకాశములు సైతము ఉమ్, నిన్ను పట్టజాలవు. ఉమ్, నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును? ఉమ్, అయినను ఉమ్, యెహోవా నా దేవా, ఉమ్, నీ దాసునైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఉమ్, ఈ దినమున నీ దాసునైన నేను చేయు ప్రార్థనను ఉమ్, పెట్టు మొరను ఆలకించుము. ఉమ్. ఇక్కడ వచ్చి ఆలయం కట్టి ప్రతి చేసి దేవునికి అర్పణించి ఆయన వేడుకుంటాడు. దేవా, ఈ ఆలయం తట్టు ఎక్కడ వెళ్ళిపోయి తిరిగి ప్రార్థించినా ఆ మొర్ర వినండి. ఒకవేళ అన్నిలో కానీ ముందర వచ్చి లోపల రాలేరు, ముందర వచ్చి వేడుకున్నా వాళ్ళ మొర్ర వినండి. అప్పుడు కూడా ఎంత జ్ఞానం చూడండి. ఆయన అన్నిలు కూడా వచ్చి విన్నా కూడా ఏం చేయి, నువ్వా ఆలకించు. ఎంత గొప్ప ప్రార్థన చేసి అప్పుడు దేవుడు నచ్చింది. ఇదంతా ఆయన ప్లాన్ అదే కదా. ఒక కాలం వస్తుంది అన్ని ఏం చేయబడాలా, రక్షింపబడాలని ప్లాన్. కానీ ఈయన జ్ఞాని అప్పుడు ఏం చేశాడు? దాన్ని ఎరిగే ప్రేర్ చేస్తున్నాడు.
అప్పుడు దేవుడు ఎంత సంతోషపడ్డాడు, ఎంత సంతోషపడి ఉంటాడు. అయ్యో నా హృదయంలో కొన్ని ఉన్నాయి, ఆ మోర్లు కూడా వింటున్నాడు ఈయన. ఎవరే కానీ ఇక్కడ వచ్చి ప్రేయర్ చేసిన వెంటనే దానికి ఏం చేయి, నువ్వు చెయ్యి, జవాబు దయచేదేవా. ఒకవేళ మనం ఏమన్నా పాపం చేసి మన వాళ్ళు బంధించబడినా, ఇది జరగబోయేది ఎప్పుడో, ఒకవేళ ఎక్కడో పోయి బంధింపడిన అక్కడి నుండి తిరిగి మారు మనసు పొంది నీ తట్టు వేడుకుంటే వాళ్ళని ఏం చెక్కనండి నడిపించు, చేర్చు. ఎంత గొప్ప ప్రేయర్ కదా. అలాగా చేసి గొప్పగా ఆయన ఉన్నత స్థాయికి వచ్చాడు. ఇప్పుడు ఏం చేశాడు తర్వాత చూసినప్పుడు 10వ అధ్యాయంలో 1 రాజు 10, 23, 24, 25 వచ్చినారు. అన్ని విషయంలో చాలా గొప్పగా ఎదిగినాడు ఇప్పుడు. ఈ ప్రకారము రాజైన సొలొమోను ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో అదుకిడై ఉండెను. ఏమంట? ఈ ప్రకారము రాజైన సొలొమోను ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో అధికుడై ఉండెను. ఏమి ధనం కూడా జ్ఞానం ఒకటే కాదు, అక్కడ ఉన్న భూపతుల రాజులు అందరిలో గొప్ప రాజు ఐశ్వర్యవంతుడు ఎవరే? సొలొమోను ఒకటే. ఎంత జ్ఞానము, ఎంత వైభవం, ఎంత మహిమ, ఎంత ఘనత ఇచ్చాడు ఆయనకి అన్నిట్లో. అయితే 25 వరకు అయిపోయిందా? లేదు. అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞాన వాక్కులను వినుటకై లోకులందరూ అతని చూడగోరిరి. ఏర్పాటైన ప్రతి మనిషి వెండి వస్తువులు గాని, బంగారు వస్తువులు గాని, వస్త్రములు కాని, యుద్ధాయుధములు కాని, గంధవర్గములు కాని, గుర్రములు కాని, గాడిదలు కాని తన వంతు చొప్పున కట్నములను ఏటేటా తీసుకుని వచ్చుచుండెను. చూసారా? అప్పుడు ఉన్నంత గుర్రములు, గంధ వర్గాలంట, ఆ వాసన అదంతా అవంత లేదంట. అప్పుడు అంత స్పెషల్ ఉండిందంట. అప్పుడు ఉండింది లేదంట. ఇప్పుడు వరకు శాస్త్రి వారు చూసి అప్పుడు ఉన్నది లేదంటారు. అంత గొప్పగా ఆయన చెప్తారు. రాయపడి చూడండి. ఒక జ్ఞానం మాత్రమే కాదు, ఐశ్వర్యం మాత్రమే కాదు, గుర్రాలు అక్కడ ఉన్నట్టు గుర్రాలు ఎక్కడ లేదంట. ఆయన అదొక ఇది ఆశ. గుర్రం అంటే చాలా గుర్రాలు. ఏదేది మనసు అది చెప్తున్నాడు. ఒక చోట చెప్తారు కదా, నా కంటికి ఏదంతా ఇష్టంగా ఉన్నది ఏ ఒక్కటి నేనేం చేయలేదు, వాటిని కంటికి ఏది విడిచిపెట్టలేదంట. అన్నిటినీ ఏం చేశాను నేను కంటితో అనుభవించాను, సంతోషించమని చెప్పాడంట. అది లేదంట, అది కంట్రోల్లో పెట్టలేదంటున్నాడు. అంత రాజు ఆయన. అలా చేసి మళ్ళా 25 అయిపోయిందా? మళ్ళా ఏం చేస్తాడు? ఇప్పుడు ఒక చట్టం ఉంది వాక్యంలో. ద్వితీయోపదేశ కాండంలో 17వ అధ్యాయంలో 16, 17 వచనాలు ఒక మాట చెప్తారు. దేవుడు ఏం చెప్తాడు? ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం 17వ అధ్యాయము 16, 17 వచనాలు. అతడు గుర్రములను విస్తారముగా సంపాదించు కొనవలదు. తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఏలైనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పాను. చూసారా? ఈయన ఎక్కువ ఏం సంపాదించాడు? గుర్రములు, గాడిదలు. ఎక్కడికి పోయి వస్తుంది? సంవత్సరం ఆయన ఓడ ఎక్కడికి పోతుంది? ఎక్స్పెషల్లీ ఐగుప్తుకే పోతుంది. అక్కడ ఏం చెప్పాడు దేవుడు? ఐగుప్తునికి ఏం చేయకూడదు, మీరు వెళ్ళరాదు. ఇప్పుడు దేవుని ఆజ్ఞని ఏం చేస్తున్నాడు? మీరుతున్నాడా? అయ్యో ఐశ్వర్యం వచ్చింది, జ్ఞానం వచ్చింది, అన్ని వచ్చాది. కానీ దేవుడు మనకి ఇచ్చిన, అందుకే వాళ్ళ తండ్రి దావీదు చెప్పారు, నువ్వు మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని ఏం చెయ్య, చక్కగా అవలంబించు, పాటించు. బీ కేర్ఫుల్. ఇంగ్లీష్ అట్లా ఉంది, బీ కేర్ఫుల్, జాగ్రత్త. వాటిని ఏం చేయకూడదు, కుడి ఎడమ ఏం చేయకూడదు. నువ్వు కానీ సంతతి వారు కానీ ఏం చేయకూడదు, తొలగిపోకూడదు. ఎందుకు చెప్పారు? చిన్న గడిదత్వ. ఇప్పటి వరకు ఎవరు తెలుసా? ఏమనుకున్నాడు అందరూ? ఆయన పాపం చేశాడు, స్త్రీలు ఎక్కువ వివాహం చేశాడు. అది కూడా తప్పే. కానీ ఆయన తెలియకుండా లోపల ఉండే మర్మం ఇది. గుర్రాలను ఏం చేయకూడదు ఉంది వాక్యంలో. అధికంగా హెచ్చుగా ఏం చేయకూడదు, మీరు కొనకూడదు. కానీ ప్రతి ఏటేటా అతను అన్ని తీసుకొస్తాడట. వెళ్ళినప్పుడు అక్కడ ఆ లెనిన్ క్లాత్ కానీ అన్ని కూడా ఏ ఒక్కటి దొరికినా తెచ్చేసేదే.
బంగారు కానీ గుర్రాలు కానీ అన్ని కొనుక్కోండి, ఏటేట కొనుక్కొని వచ్చేదే. పడవ లాస్ట్గా పడవ ఏమైపోతుంది తెలుసా? ఏమైపోతుంది ఆ పడవ? మునిగిపోతుంది, విరిగిపోతుంది. ఒకసారికి దేవుడిని కోపం వచ్చి దాన్ని మొత్తం తొత్తునూలు చేసేస్తాడు. అంటే ఎంత కోపం, దేవుడే ఆపే పరిస్థితి. ఈయనకేం లేదా, జ్ఞానం లేదా, వాక్యం తెలీదా? మన ఆజ్ఞ మీరుతున్నామే, దేవుడిచ్చిన ఆజ్ఞని మనము మీరుతున్నామని తెలీదా? జ్ఞాని కదా. అయితే ప్రతి సంవత్సరం ఆ పడవ ఓడపోతానే ఉంటుందంట, పోయి ఆ సంపాదన తీసుకొస్తుందంట. విలువైనదంతా అదిదా అక్కడ చేసిన ఆయన పాపము. ఏమంట 17 వచ్చి ఏం చెప్పాడు? మళ్ళా చదవండి, 16, 17. అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు, తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఏలయనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పాను. చూసారా, అక్కడ చేసిన పాపములో ఆయన దేవుని వాక్య ప్రకారం ఫస్ట్ 2 పాపం ఇక్కడ చెప్పేసినారు. మీరు ఖచ్చితంగా ఐగుప్తునికి వెళ్ళకూడదు, అక్కడ నుండి ఏం చేయకూడదు, అధికముగా గుర్రం ఏం చేయకూడదు, కొనకూడదు. ఇప్పుడు ఈయన హెచ్చుగా ఏం చేస్తున్నాడు? గుర్రములను గాడిదలను అన్ని అది కూడా ఐగుప్తునికి వెళ్ళి సంపాదించుకొస్తున్నాడు. అదిదా ఆడ పొరపాటు జరిగింది. చూసినప్పుడు ఇక్కడి నుండి ఆయనకి ఏమైపోయింది చూడండి. 1 రాజులు 11, 9, 13 వరకు, 9 నుండి. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింప వలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము అతని యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను కనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. అంతే. అక్కడ ఒక మాట అన్నాడు, ఎవరికైనా హృదయము ఏమవుతుంది అక్కడ ఏం చెప్పారు? హృదయం ఆయన ఎదురుని తొలగిపోయి అది ఎట్టిపోతుంది? హృదయం పగిలిపోతాయి అంటాం. హృదయం నా గుండె బాధ ఏమైపోయింది, చీలింది, చాలా బాధపడినాను, పగిలిపోయినాయి, దుఃఖపడాను, నీర కరిగిపోయినాయి. కొందరు ఏం చేసే వాళ్ళ గుండెని ఏం భయం పెట్టి ఏం చేస్తారంట, భయంతో కరిగిపోతుంది. కానీ ఇక్కడ చెప్పింది ఏం తెలుసా? తొలగిపోయింది. దేవుడు ఏర్పరిచిన ఆ గుండె తొలగిపోయిందంట. అప్పుడు చూడండి, అప్పుడు ఎంతగా ఆయన దేవుని నుండి ఏమైపోయినాడు, వెళ్ళిపోయినాడు. చూడండి, అప్పుడు ఆయన ఎందుకు తొలగిపోయిందని ఉంది. అక్కడ ప్రే చేసినప్పుడు దేవుడు ఆయనకి ఆ హృదయం కలగజేసానని ఉంది. ఎక్కడ ఉంది? ఫస్ట్ చదివినాం కదా, దేవుడు ఆయన అడిగిన ప్రకారము జ్ఞానము, వివేకము, తెలివి గల హృదయమును దేవుడు ఆయనకి అనుగ్రహించాను. అప్పుడు జ్ఞానము, నీతి, భయభక్తి దేవుడు ఇచ్చే హృదయం అది. వాక్కు ద్వారా ఇచ్చాడు, వేడుకున్నప్పుడు ఇచ్చాడు. కానీ దాన్ని ఏం చేయాలా? కాపాడుకోవాలి. లేకపోతే అది ఏమవుతుంది? ఒక ఆత్మ దేవుడిని హృదయం తొలగిపోయింది అంతే. ఎంత చూడండి, అప్పుడు సౌలు రాజుకు దేవుడిని ఆత్మ పరిపాలించే ఆత్మ ఏమైపోయింది? వెళ్ళిపోయింది, దురాత్మ తొలగిపోయింది. ఇలా కూడా అంతే. న్యాయనీతిగా దేవుడిని ఒక జ్ఞానం పొందుకుని వాటిని తొలగించుకున్నాడు. అప్పుడు చూడండి, ఇక్కడ రండి, అప్పుడు దేవుడిని ఆజ్ఞని చిన్న చిన్నగా ఒక్కొక్క విషయమే తెలీదు. మనమేమో ఏం ఐశ్వర్యం ఉంది, రాజ్యం ఉంది, గుర్రాలు కొంటే తప్ప కావాలి కదా, ఒక లిమిట్ ఉంది కదా, అధికంగా వద్దంటాడు కదా. ఎందుకంటే అధికమైన దాని వైభవం చూసినప్పుడు ఎవరు నిన్నేం చేస్తారో నీకు ఏం వచ్చేస్తుంది? గర్వం వచ్చేస్తుంది. పొగడదల ఎక్కువ ఏం చేస్తారు? రాజుని పొగడతారు. ఓ రాజా, ఏ రాజ్యము లేదు నీ అంత గుర్రము, ఓ రాజా నీ అంత ఐశ్వర్యం ఎవరికి లేదు, ఓ రాజా నీ అంత జ్ఞానం ఎవరికి లేదు. ఏమైపోతుంది? కొంచెం కొంచెంగా ఏమైపోతుంది? చూడు, నిన్ను చూడడానికి భూ దిగంతుండి ఎక్కడెక్కడ వస్తున్నారు కదా. ఓ నీ జ్ఞానం గొప్పది. రోజు 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 ఏమైపోతున్నాడు? పొగడి దేవుణ్ణి మర్చిపోతున్నాడు, విడిచిపోతున్నాడు, ఆజ్ఞను తొలగిపోతున్నాడు, చక్కగా అట్టే మార్గం తప్పుతున్నాడు. జ్ఞానం ఉంది, ఐశ్వర్యం ఉంది,
అదిదా అక్కడదా దేవుని తొలగిపోయే విషయం కూడా శోధనగా వస్తుంది. కానీ ఈయనేం చేయాలా, దేవుణ్ణి ఒక ధర్మశాస్త్రాన్ని పాటించి దాన్ని ఆయన తండ్రి ఏం చెప్పాడు, మన దేవుని దగ్గర ఏం అడిగాం, ఏం పొందుకున్నాం, ఇంత ఇంత గనుడుగా మనల్ని పెట్టాడు కదా. ఆయన ఎందుకు పెట్టాడు, ఆయన ఉద్దేశం ఏమి, ఆయన ఆలయం కట్టడానికి కట్టాం, దాన్ని చక్కగా నడపాలి కదా. అదిదా అక్కడి నుండి ఏం చేశాడు, ఒక్కొక్కటి అతనికి అట్లా తగ్గిపోయి 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 వచ్చినాడు. అన్ని స్త్రీని వివాహం చేసేది. ఇక్కడే అప్పుడే చెప్తాడు వద్దుపా వివాహం చేయవద్దు. అందుకంటాడు 2 మార్లు దేవుడు అతనికి ఏమని చేశాడంట, హెచ్చరించాడంట. ఆ వాక్యం చదవండి. ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని. చూడండి, 2 మార్లు ప్రత్యక్షమై నువ్వు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను. చూడండి, ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. అంతే, సొలొమోను హృదయము అతని యొద్ద నుండి తొలగిపోయాను. ఎవరి యొద్ద నుండి తొలగిపోయింది, దేవుని దగ్గర నుండి తొలగిపోయింది. అప్పుడు చూడండి ఎంత బాగా, అప్పుడు అందుకే అంటాడు ఆయన, కేయాజీ పోయి ఎవరి దగ్గర, నయమాన్ దగ్గర అడిగి తీసుకొని వచ్చినప్పుడు వస్త్రములు వెండి ఏమో కొనుక్కొని వచ్చినప్పుడు అప్పుడు ఒక మాట అంటాడు ఎలీసా, ఏమంటాడు, నా హృదయము నీతో పాటు నీతో రాలేదా. ఎంత మాట చూడండి. అప్పుడు దేవుని హృదయము అందరితో ఏముంది, ఉంది. గుర్తుపెట్టుకోండి, మన అందరితో దేవుని హృదయం ఉంది. అది మనల్ని హెచ్చరిస్తూనే ఉంటుంది, వద్దు బిడ్డ, మాట్లాడవద్దు, చూడవద్దు, వ్యర్థముగా టైం చేయవద్దు చెప్తానే ఉంటుంది. నువ్వు కమ్మును మొండిగా ఉన్నావంటే అదే తొలగిపోతుంది. దేవుడా నేనేమో ఉన్నాను, వాటి నన్ను పట్టించుకోవాలి, హెచ్చరించాను. ఇలాగే సొలొమోనుకి ఎలా చేశాడు, గేయాజీ ఎలా చేశాడు, అలాగే తొలగిపోతుంది. మనకి ఏ పని, ఇప్పుడు ఎలీషా దగ్గర గేయాజీ కానీ చక్కగా ఉండుంటే మోషే దగ్గర ఉన్న యెహోషువ ఎలా అయినాడు, మోషే తర్వాత నాయకుడు అయినాడు కదా. ఇప్పుడు గేయాజీ ఏమవ్వాల్సిన వ్యక్తి, గొప్ప ప్రవక్తగా అవ్వాల్సిన వ్యక్తి, ఆయన సేవకుడుగా రావాల్సిన వ్యక్తి కదా. ఇప్పుడు గేయాజీ గొప్ప సేవకుడు అయిన ఎలీషా దగ్గర ఉన్నాడు. ఇప్పుడు అదే ఎలీషా ఎక్కడ ఉన్నాడు, ఎవరి దగ్గర ఉన్నాడు, ఏలియా దగ్గర ఉన్న ఎలీషా అంత గొప్ప సేవకుడు అయినాడు. ఇప్పుడు తర్వాత ఎవరు అవ్వాలా, గేయాజీ అవ్వాలి కదా. కానీ అతనికి ఆ మనసు ఉందా, అదిదా. ఇప్పుడు దావీదు తర్వాత సొలొమోను ఎన్నుకున్నాడు. సొలొమోను చక్కగా ఉంటే ఎంత గొప్పవాడిగా ఉండొచ్చు, విశ్వాస పేర్లు వచ్చి ఉండొచ్చు, గొప్ప గొప్ప పేరు ఉంటుండదు ఆయనకి. కానీ ఇప్పుడు అన్ని పోగొట్టుకున్నాడే. అప్పుడు ఆయనలో దేవుడు మనసు అందరితో ఉంది, దేవుని హృదయము ఒక్కొక్కరితో ఉంది, ఎన్నుకున్న వాళ్ళంతా ఉంది, పిలిచిన వ్యక్తితో ఉంది. కానీ మనం చేసే మనం చేసే గర్వము, మనం చేసే తప్పిదము, మనం చేసే సొంత ఆశ ఇచ్చలకు ఏమైపోతారు, హృదయము దేవుడు ఇచ్చే హృదయం వెళ్ళిపోతా ఉంటుంది. ఇప్పుడు అదే ఆయనే కదా దేవుని దగ్గర తీర్మానించుకున్నాడు, వేడుకున్నాడు, గోజారుకున్నాడు. దేవా నీ జనం మధ్య నేను అల్పుడును, నాకు పరిపాలించే జ్ఞానం దయచేయమని అడిగినప్పుడు ఆ పరిపాలించే హృదయం ఇచ్చింది ఆయనే కదా. ఆ హృదయం పొందుకున్న ఆయన కడవరి కాపాడుకోవాలి కదా, నిలబెట్టుకోవాలి కదా. అయితే ఈయన ఏం చేశాడు, ఒక్కొక్కటిగా పోగొట్టుకున్నాడు. సామెతలు 1:7 చూడండి. ఆయన రాశాడు, ఆయన రాసిందే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. చూసారా, ఎవరు రాసిందే, ఆ మహానుభావుడు రాసింది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. ఇప్పుడు ఆయన తెలివి ఏమైపోయింది, తెల్లారిపోయింది అంటారు కదా. మూర్ఖుల జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. చూసారా, ఇప్పుడు ఏమైపోయినాడు, రెండవది వచ్చింది కదా, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించు. ఇప్పుడు తిరస్కరించినాడు ఈయన, ఏమైపోయినాడు, మూర్ఖుడు అయిపోయినాడు. అదే రాసిన వ్యక్తి ఎలా రాశాడు, దేవుని ఏమంట ఫస్ట్ లో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. అప్పుడు తెలివికి మూలము. ఆయన అంత పొందుకున్నట్టు భయభక్తితో పొందుకున్నాడు. కానీ దాన్ని ఏం చేయలే, ఆయన కాపాడుకోలే. అప్పుడు మనమందరం అంతే, మనకి ఇచ్చిన ఒక సమయం ఉంది, ఒక సందర్భం ఉంది, ఒక వయసు ఉంది, ఒక మంచి పని ఇచ్చే ఉద్దేశం ఉంది, ఆయన మీద మన మీద ఉద్దేశం ఉంది.
కానీ ఆయన ఇచ్చినప్పుడు దాన్ని కాపాడుకోవాలా. కాపాడుకోపోతే నష్టపోతాం, బాధపడతాం, వేదన పడతాం. చివరి దాకా మనము చచ్చేదాకా మనం వేదనలోనే చేస్తాం, దుఃఖంలోనే తెస్తాం. చూడండి, ఇప్పుడు చదువుకునే వయసులో బాగా చదువుకోపోతే ఏమంటారు, నాయనా నేను చదువుకోకుండానే ఇంత కష్టపడుతున్నాడు. రోజు మట్టితో కష్టపడతాడు. చదువుకుంటే ఎలా కష్టపడవచ్చు? ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళంతా ఏమి అంత పిహెచ్డి చేసిన వాళ్ళు చేస్తున్నారు అక్కడ. చదువు రాకుండా గొర్రెలు కాసే వాళ్ళు ఏం కాస్తున్నారు? చదువు లేకుండా ప్రతి పని తక్కువ పని చేసే వాళ్ళు ఏమనుకున్నారు, ఏమి ఎదగలేక కనీసం దీన్నైనా బతకని వదిలేసినారు అంతే. అదే దేవుడు అందరికి తెలివి ఇచ్చినప్పుడు, సౌకర్యం ఇచ్చినప్పుడు, ఎవరో కష్టపడి తల్లి చదువుకుని ఉంటే, ఇప్పుడు నువ్వు కష్టపడి తానంతా కూలి పని చేసుకొని చదివేవాడు ఉన్నాడు. కానీ ఎవరో చాలా మందికి ఆల్మోస్ట్ ఎవరో కష్టపడి చదివించే వాళ్ళు ఉన్నారు. చదివించినప్పుడు చదువుకోకుండా, ఇప్పుడు ఈయన చూడండి, తండ్రి చక్కగా ఆయన్ని పెంచి ఆయన యువరాజుగా ఎన్ని కుమారులు ఉన్నాను, ఇతను దేవుడిని ఎన్నుకున్న వ్యక్తి అని ఇతని పట్టాభిషేకం చేసి రాజుగా నిలబెడితే ఇదేనా ఆయన చేసిన ఘనకార్యము? అప్పుడు బాధపడతాడా? నేను దేనికి నీకు చేసింది, నీ రాజుగా ఏర్పరిచి ఎందుకో అది చూడవచ్చు. అక్కడ చూసినప్పుడు ఎంత బాధ చూడండి. ఎప్పుడు కూడా ఏ వయసులో ఏ సమయంలో మనం వెతకాలనో ఆ సమయంలో వెతకాలంట. అది ఎప్పుడైతే దేవుడు ఏర్పాట్లో మనకు దొరికిందో అప్పుడు వాటిని అనుభవించాలంట. అనుభవించంటే వాటిని కట్టుదిట్టంతో దేవుడి చిత్త ప్రకారంగా, దేవుడిచ్చిన ఇది ప్రకారంగా నడపాలంట. లేకపోతే చాలా కష్టపడాలంట. చూడండి ఎంత బాగా చెప్పారంటే, అంటే ఆయన లాస్ట్కి ఏమైపోయినాడు, రాజు లాస్ట్కి ఏమైపోయినాడు, దేవునికి దూరం అయిపోయాడు. దేవునికి దూరం అయిపోయాడు. రాజ్యం ఏం చేసేసాడు, నీ దాసునికి ఇస్తానని చెప్పి అతని దగ్గర పని చేసిన పని వాడికి ఏం చేసేసినాడు, ఇచ్చేసి. ఎంత ఇచ్చినాడు ఆయన దగ్గర, ఎంత ఇచ్చినాడు? ఆయనకి 10 ఇచ్చినాడు ఆయనకి. ఇప్పుడు ఈయనకి చూడండి, సగం ఇచ్చినా కూడా కొంచెం బాధ, కొంచెం పర్వాలనొచ్చు. 10 గోత్రం ఇచ్చేసి 2 గోత్రం ఈయనకి ఇచ్చినప్పుడు ఎంత కోపం వచ్చిండు, ఎంత బాధపడి ఉండాల. ఎవరు ఆయన? మళ్ళా ఎవరు కాదు, అతని పనివాడు. ఇతను అప్పుడు కూడా ఏం చేస్తున్నాడు, అతను ఏం చేయాలనుకుంటాడు, చంపాలని ట్రై చేస్తాడు. అతను పారిపోతాడు. చూడండి, అప్పుడు జ్ఞానంగా నడుచుకొని ఉంటే ఇంకా నీకు ఏం చేసేవాడు. ఇంకా అప్పటికే ఆయనకి చుట్టుపక్కల అందరూ ఏం చేస్తారు, ఆయనకి పన్ను కడతారు. అందరూ సంవత్సరం ఆయనకి ఏమి ఇవ్వాలా, బంగారు వెండి ఇస్తారు, అన్ని ఇస్తారు. అలాంటి పన్ను కట్టుకునే వ్యక్తి చివరికి తన దగ్గర పనివాడికి చీల్చి ఇచ్చేసినాడు. 10 రాజ్యం అంటే 10 గోత్రాలు అంటే ఎంత బాధ. చెప్పేసినాడు. ఇంకా నువ్వు లాస్ట్కి ఎక్కడ రాలా, ఆయన విశ్వాసులు లిస్ట్కి రాలా. ఆయన పుట్టుక ఎలాంటిదే, గొప్పగా పెంపకం ఎలాంటిదే, పెరిగిన వ్యక్తి ఎలాంటిదే, పెరిగిన రాజ్యం ఎలాంటిదే, ఆయన మహిమ ఎలాంటిదే, ఆయన పేరు ఎలాంటిది, ఆయన వైభవం ఎంత, దేశం ఏమి మొత్తం మోగింది ఆయన గురించి, అంత గొప్పవాడుగా. కానీ లాస్ట్కి అంటే చాలా మంది క్రైస్తవులుగా పుట్టిండొచ్చు. ఈయన కూడా అంతే కదా, దేవుని బిడ్డగా పుట్టాడు, దేవుని బిడ్డగా పెరిగాడు, దేవుని బిడ్డగా జీవించాడు. కానీ అంతం వరకు ఏం చేయలేకపోయినాడు, తనకి ఇచ్చిన ఘనతని, తనకి ఇచ్చిన బాధ్యత ఏం చేయలేకపోయినాడు, కాపాడుకోలేకపోయినాడు. అటేమి లేకుండా ఏమన్నా కొదవగా ఉంది అంటే అన్ని సమృద్ధిగా ఉంది, విస్తారంగా ఉంది, కొదవ లేదు. ఆయన దేవుని ఆజ్ఞని మీరి అదే ఇప్పుడు చాలా మంది చూడు, గుర్రము వద్దన్నప్పుడు గుర్రం సంపాదించాడు, ఐగుప్తు పోవద్దంటే ఐగుప్తు పడవలు పంపించాడు. కిందే 17 ఆయన ఉంచెంత ఉంది. చదవండి ఏముంది అక్కడ, ద్వితీయోపదేశకాండము 17 17 అదేమో 16 17 వచ్చినాలి కదా. 16 అయిపోయింది, 17 చదవలేదు. చదవండి. తన హృదయము తొలగిపోకుండునట్లు అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకునకూడదు. వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకునకూడదు. ఇదంతా దేవుని ఆజ్ఞ ఏం చేసినట్టే, మీరినాడు. అధిక స్త్రీలు ఏం చేయకూడదా,
వివాహం అధిక గుర్రం ఏం చేయకూడదు, కొన అధిక బంగారు ఏం చేయకూడదు. తీసుకో. ఈ రోజు క్రైస్తవులకి అద్దు ఉందా, బద్దు ఉందా? చూడండి, అధికం అధికం ఏదైనా అది లిమిట్ అంటారు. అన్నిటికీ ఒక ఏముంది, ఒక లిమిట్. తగిన మాత్రం అంటారు కదా, తగు మాత్రం. తగు మాత్రం చాలు కదా. ఈయన చూడు, జ్ఞానం ఉంది అని అక్కడ ఒక సంవత్సరం గుర్రాన్ని పంపి అది ఆ పడవను పంపి ఓడ వెళ్ళి అక్కడ నుండి ఎన్నో తీసుకొని వస్తుంది. అయితే అది ఎంత దేవుడిని ఏం చేసింది, ఆయన్ని తొలగిపోయి చేసింది. అయితే కింద ఒక విషయం చూస్తాము. అలాగే రూతు చూస్తాం. రూతు ఈయన చరిత్ర చూసాం. రూతు ఎవరు? మోయాబీరాలు. మోయాబు ఎవరు? అంజురాలు. ఎక్కడి నుంచి వచ్చారు? లోతు వంశము. లోతు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు కదా, ఒక్క కుమార్తెకి పుట్టిన వాళ్ళే మోయాబీ. ఈ మోయాబులు. ఆ మోయాబులు అంటేనే దేవునికి ఎలాంటి వారు? వాళ్ళు అసహ్యమైన వాళ్ళు. అయితే 10 తరం వరకు వాళ్ళు ఏం చేయరు, దేవుడు ఎన్నుకోరంట. ఆయన 10వ తరంలో తర్వాత ఎన్నుకుంటారంట. ఆ 10వ తరం అంటే ఈమె రూతు ఎవరో కాదంట, ఆ మోయాబులు లోతుకు పుట్టిన బిడ్డలే వీళ్ళు. కానీ 10వ తరంలో ఈమె వచ్చిందంట. ఇక్కడి నుండి ఆమె ఏం చేయబడాలా? చూడండి, అన్యురాలుగా పుట్టింది ఆమె. చూస్తాం చూడండి, అట్లా చూసినప్పుడు ఈ సంఖ్యాకాండం 25:1-3 వరకు. ఇజ్రాయేల్కి ఎలాంటి వారు తెలుసా వాళ్ళు? సంఖ్యాకాండము 25:1-3. ఇశ్రాయేలీయులు సిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబురాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. సో ఇశ్రాయేలీయులు బయల్పేయోరుతో కలిసి కొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను. చూసారా, ఈ మోయాబులు ఎవరు కాదు, ఆ బిలేయం ఉన్నాడు కదా ప్రవక్త, ఆ బాలాకు రాజుతో చేరుకొని మనం కాదు వాళ్ళని మొత్తాల్సింది, మనం ఒక తంత్రం చేస్తాం. మన దేశంలో ఉన్న అదే ఇలాంటి తక్కువ జాతి ఉన్నారు కదా, వీళ్ళని వాళ్ళు రాజు ఆర్డర్ చేసి ఎవరైనా రావాల్సిందే, పిలిపించి ఎవరి స్త్రీలంతా ఆ గుంపు దగ్గర పంపిస్తాం. వాళ్ళని కూడినప్పుడు దేవుడు కోపం వచ్చేస్తుంది, అది విపచారం అవుతాయి. దేవుడే వాళ్ళు ఏం చేస్తాడు, మొత్తుతాడని ఈ యొక్క తంత్రం ఏమంటదని కుక్తిని నేర్పిస్తాడు. ఈ గొప్ప ప్రవక్త ఆయన ఎవరి కోసం దేవుడు ఎన్నుకునిందే? తన ప్రజలను కాపాడడానికి మంచి మాట చెప్పాలని, జాగ్రత్త చెప్పాలా. జాగ్రత్తలు అపాయం వచ్చినప్పుడు ఏం చేయాలి? వాళ్ళని హెచ్చరించాలా, తప్పించాలా, కాపాడాలా. అదిదే దేవుడు ఇచ్చింది. ఆయనకి బయలుదేరే ముందే చెప్పేస్తాడు పోవద్దని చెప్పి, మరలా పోయినా కూడా అక్కడ నువ్వు ఆశీర్వాదం తప్ప ఏం చేయకూడదు, గాడిదతో మాట్లాడిస్తాడు. కానీ ఈయన దేవుడికి తెలియదు కదా, తంత్రంగా మనం చేస్తాం. రాజుతో ఆయన ఇచ్చే బహుమానం కొరకు ఒక మోసపూరితమైన ఆలోచన ఇచ్చి అలా ఈ మోయాబుల్ని పంపించి దేవుని బిడ్డలు పడగొట్టిన వ్యక్తి అయినా కలిసి పడగొట్టడానికి ఈ ఒక ప్రజలు బలి అయినారు. అలాంటి దేవునికి ఎలాంటి వాళ్ళు ఉంటారు వీళ్ళు? ఇప్పుడు అసహ్యులు. ఇప్పుడు వాళ్ళు పుట్టింది చూడండి, వాళ్ళు పుట్టింది ఎలాంటి జన్మము, ఆ ఒక బుద్ధి ఇంకా ఏముంది వాళ్ళలో? వాళ్ళు అక్కడ వాళ్ళ జన్మమే ఎలాంటి. ఇప్పుడు మనకి ఎవరు లేరని ఏం చేస్తారు వాళ్ళు? తండ్రికి ద్రాక్ష రసం ఇచ్చే అలా తప్పుగా పుట్టారు. కనుక కూడా ఆ 10లో ఉన్నారు చూడండి వాళ్ళు. అప్పుడు ఎంత ఏం లేదు, వాళ్ళకి మార్పు లేదు. అయితే అలాంటి వారు 10 తరం తర్వాత చూసినప్పుడు అక్కడ చూడండి, ఎక్కడ ఉంది? 23:3 చూడండి, అక్కడ ద్వితీయోపదేశకాండము 23 అధ్యాయం 3వ వచనము. అటు చెప్తారు ఒక మాట. అమ్మోనీయుడే కాని మోయాబీయుడే కాని యెహోవా సమాజములో చేరకూడదు. వారిలో 10వ తరము వారైనను ఎన్నడను యెహోవా సమాజములో చేరకూడదు. ఏలయనగా మీరు ఐగుప్తులో నుండి వచ్చిచుండగా వారు అన్నపానములు తీసుకుని మిమ్మును
ఎదుర్కొన రాక ఉమ్, నిన్ను శపించుటకు ఉమ్, బహుమానములిచ్చి ఉమ్, నదుల యారములోని ఉమ్, పేతోరులో నుండి ఉమ్, నీకు విరోధముగా ఉమ్, బేయేరు కుమారుడైన బిలామును పిలిపించిరి. ఉమ్, అయితే ఉమ్, నీ దేవుడైన యెహోవా ఉమ్, బిలాము మాట విననొల్లకుండెను. ఉమ్. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను కనుక చాలు. ఇక్కడ ఏం చూస్తున్నాం అంటే 10వ తరం వరకు ఏం చేయలేదు వాళ్ళకి. ఛాన్సే సమాజంలో లేవు, చేరకూడదు. చేరకూడదు. అలాంటి మోయాబు స్త్రీ ఈమె, ఈ రూతు. కానీ ఇక్కడ ఈమె మరలా దేవుని ఒక సంతతి వరకు ఏం చేయబడుతుంది, ఎంచబడి చేర్చబడి యేసు ప్రభు వంశావళికి కారకుడలారవుతుంది ఈమె. ఆయన చూడండి, ఆయన పుట్టుక చూడండి, దావీదు సొలొమోను పుట్టుక చూడండి, ఈమె పుట్టుక చూడండి. కానీ ఈమె కనికరం చూడండి, ఈమె మారుమని చూడండి. అదిదా ఇక్కడ చూడబోతాం. రెండు తేడా చూస్తాం మనం. ఇక్కడ చూసినప్పుడు కింద రూతు 1:1-2 వచనాలు చూడండి. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు ఉమ్, దేశములో కరువు కలుగగా ఉమ్, యూదా బెత్లెహేము నుండి ఉమ్, ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను ఉమ్, వెంట పెట్టుకొని ఉమ్, మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. బెత్లెహేము అంటే ఏమే? రొట్టెల ఇల్లు. రొట్టెల ఇల్లు అంట. అక్కడికైనా రొట్టె ఎక్కడ దొరుకుతాయా? కరువు వచ్చింది అనుకోండి, దేవుడు దానికి పేరు పెట్టాడు చూడండి. యెరూషలేముకి, యెరూషలేము అంటే ఏం పేరు? బెత్లెహేము అంటే ఏం పేరు? రొట్టెల ఇల్లు అంట బెత్లెహేము అంటే. బెత్లెహేము నుండి కరువు వచ్చిందని. అయితే కరువు అంటే ఒక శోధన. కరువు అంటే ఏమి? ఒక శోధన వచ్చింది, ఒక కొదవ వచ్చింది. కొదవ వచ్చింది ఎవరు అడగల? దేవుడు. సామాన్య ప్రజలు కాదు ఆమె, ఒక ఉన్నతమైన మనిషి. కానీ ఎక్కడికి వెళ్ళింది ఆమె? పోనీ వెళ్ళిన దేశం ఎలాంటి దేశం? అట్ట కూడా అన్య దేశం. అన్ని దేశానికి వెళ్తుంది. చూడండి ఎంత బాధాకరం కదా. సరే పోయినారు అన్ని దేశమునికి, అక్కడ ఏం చేశారు? మళ్ళా వివాహం చేశారు వాళ్ళ పిల్లలకి. అది ఇంకా తప్పు. అన్ని దేశానికి అప్పుడు ఏముంది? చట్టం ఏముంది? నీవేం చేయకూడదు, వివాహం చేయకూడదు. పోయేదే తప్పు. అన్ని జాతి మధ్యలో మీరు ఏం చేయకూడదు, కలవకూడదు, నివసింపకూడదు. కానీ అన్ని జాతులు వెళ్ళింది కాకుండా దేశానికి అక్కడ వివాహం వేరే చేసేసారు. ఇప్పుడు దేవుడికి ఎంత బాధ కలిగింది చూడండి. ఏమైతే పాప ఈమెకేం తెలీదు, యథార్థంగా ఏదో వచ్చారు, అడిగారు, ఎవరో మనం ఏదో బతకాలని వివాహం చేసుకున్నారు. అక్కడ ఏమైంది మళ్ళా? ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, ఉమ్, అతని భార్య పేరు నయోమి. ఉమ్, అతని 2 కుమారుల పేర్లు ఉమ్, మహ్లోను, ఉమ్, కిల్యోను. ఉమ్, వారు యూదా బెత్లెహేము వారైన ఉమ్, ఎఫ్రాతీయులు. ఉమ్, వారు మోయాబు దేశమునకు వెళ్లి ఉమ్, అక్కడ కాపురముండిరి. ఉమ్, నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు ఉమ్, చనిపోయిన తరువాత ఉమ్, ఆమెయు ఆమె 2 కుమారులను ఉమ్, నిలిచి ఉండిరి. ఉమ్, వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకునిరి. ఉమ్, వారిలో ఒకదాని పేరు ఓర్పా, ఉమ్, రెండవ దాని పేరు రూతు. ఉమ్. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత చూడండి, అక్కడ 10 సంవత్సరాలు నివసించారు వాళ్ళు. నివసించిన తర్వాత మహ్లోను కిల్యోనను ఉమ్, ఇద్దరును చనిపోయిరి. చూసారా? ఇద్దరు కూడా చనిపోయిరి. ఫస్ట్ ఆయన చనిపోయినాడు, భర్త. ఎలీమెలెకు చనిపోయినాడు. తర్వాత 2 2 కుమారులు చనిపోయినారు. ఇప్పుడు మొత్తం 3 స్త్రీలు ఉన్నారు, 3 పురుషులు ఉన్నారు. 3 పురుషులు చనిపోయినారు. ఇప్పుడు ఎవరు లేరు అక్కడ, ఎవరు దిక్కు లేదు. ఆ కాలంలో మగ దిక్కు లేకపోతే ఎంత చీప్, ఎంత చులకనో తెలుసా? వాళ్ళు ఏం అవ్వకూడదు, ఏ విషయానికి ఏం పోకూడదు, వాళ్ళు వీధిలో కనపడకూడదు, పోనీ బహిరంగ నడవకూడదు. ఎలా చెయ్యాలి? వాళ్ళు చాలా కట్టుదిట్టము. అప్పుడు చూడండి ఎలాంటి కాలం, ఎలాంటి పరిస్థితి. సరే ఏమైనా వయసు అయిపోయిందా? వాళ్ళిద్దరు పసి వయసు పిల్లలు, పసి పిల్లలు కదా. అయితే అక్కడ చూడండి మళ్ళీ ఏం జరిగింది. కాగా ఆ స్త్రీ ఉమ్, తాను కనిన 2 కుమారులను ఉమ్, తన పెనిమిటియు లేనిదాయెను. ఉమ్, వారికి ఆహారమిచ్చుటకు ఉమ్, యెహోవా తన జనులను దర్శించినని ఉమ్, ఆమె మోయాబు దేశములో వినెను కనుక ఉమ్, మోయాబు దేశము విడిచి ఉమ్, వెళ్ళుటకై ఉమ్, ఆమెయు ఆమె కోడండును ప్రయాణమైరి. ఉమ్, అప్పుడు ఆమెయున్న స్థలము నుండి
ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడండ్రును బయలుదేరి ఉమ్, యూదా దేశమునకు తిరిగి పోవలెనని ఉమ్, మార్గమున వెళ్ళుచుండగా ఉమ్, నయోమి ఉమ్, తన ఇద్దరు కోడండ్రును చూచి, ఉమ్, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి. చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపునుగాక. మీలో ఒక్కొక్కతే పెండ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయునుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. చూసారా, వచ్చింది 10 ఏళ్ళు అయింది, ముగ్గురు పోగొట్టుకునింది, మళ్ళా వినపడింది మన దేశము క్షేమాభివృద్ధి బాగుందంట, అక్కడ ఏం కొదవలేదంటే సరే తిరిగి తన సొంత దేశానికి వెళ్ళిపోతామని ఒంటరిగా వస్తుంది. బయలుదేరినప్పుడు అంటే ఇద్దరు బయలుదేరినప్పుడు వీళ్ళని అక్కడే వదిలేస్తాం, వాళ్ళు వీళ్ళు అక్కడే కదా, వీళ్ళు పుట్టు పూర్వు ఇక్కడే కదా, వాళ్ళ ఇంటికి పంపించేసి వాళ్ళు బాగా వివాహం చేసుకొని బాగుండిలే అని దీవించి ఏం చేస్తా ఉంది, పంపిస్తా ఉంది. అయితే ఇక్కడదా ఒక బిడ్డకి ఇచ్చిన ఒక మనసు చూడండి, ఆమె వృద్ధాపురాలు కదా, ఇప్పుడు ఆమె ఏమంటుంది, అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి, "ఉమ్, నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఉమ్, ఆమెతో చెప్పగా, ఉమ్, నయోమి ఉమ్, నా కుమార్తెలారా, ఉమ్, మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా. ఉమ్, మిమ్మల్ని పెండ్లి చేసుకొనుటకై ఉమ్, ఇంకా కుమారులు నా గర్భమున నొందురా. ఉమ్, నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి. ఉమ్, నేను పురుషునితో నుండలేని ముసలిదానను, ఉమ్, నాకు నమ్మిక కలదని చెప్పి ఉమ్, ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులను కన్నను. ఉమ్, వారు పెద్దవారగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకొందురా. ఉమ్, మీరు వారి కొరకు కనిపెట్టుకుని పురుషులు లేక ఉమ్, ఒంటరి కత్తెలై యుందురా. ఉమ్, నా కుమార్తెలారా, ఉమ్, అది కూడదు. ఉమ్, యెహోవా నాకు విరోధి ఆయను. ఉమ్, అది మిమ్మును నొప్పించినంత కంటే ఉమ్. నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పాను. చూసారా, ఆమె చెప్పేసింది వెళ్ళిపోండిపా వద్దన్నప్పుడు ఒక ఆమె ఏం చేసింది, 2వ అధ్యాయంలో 2-3 వచనాల్లో చూస్తే అక్కడ కరెక్ట్ గా చెప్పేసింది. ఇప్పుడు ఏం చెప్పింది ఆమె, మోయాబీయురాలైన రూతు, ఉమ్, నీ సెలవైన ఎడల ఉమ్, నేను పొలములోనికి పోయి ఉహు. ఇంకా ఆమె నీ దేవుడు నా 16 వచ్చినమా 16. 16-17 అది చదవండి. అందుకు రూతు, ఉమ్, నా వెంబడి రావద్దనియు ఉమ్, నన్ను విడిచి పెట్టుమనియు ఉమ్, నన్ను బ్రతిమాలు కొనవద్దు. ఉమ్, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, ఉమ్, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. ఉమ్, నీ జనమే నా జనము, ఉమ్, నీ దేవుడే నా దేవుడు. ఉమ్, నీవు మృతి బొందు చోటను ఉమ్, నేను మృతి బొందెదను, ఉమ్, పాతి పెట్టబడెదను. ఉమ్, మరణము తప్ప ఉమ్, మరి ఏదైనాను నిన్ను నన్ను ఉమ్, ప్రత్యేకించిన ఎడల ఉమ్. యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. చూసారా, ఈ అత్త ఎప్పుడు మాట్లాడేది దేవుని గురించే మాట్లాడింది. యెహోవా నాకు ఇలా దుఃఖం కలగజేశాడు, నేను దుఃఖరాలు, నన్ను ఆయన ఇలా చేశాడు, మీరు వెళ్ళిపోండి అని యెహోవా గురించినే మాట్లాడేది ఎక్కడ మాట్లాడినా. కానీ ఆ పాప కూడా ఎంతకాలం వినిందో, 10 ఏళ్ళకి వినిందేమో. కానీ చక్కగా అమ్మా నన్ను ఇంగమట ఏం చేయవద్దు, పొమ్మని చెప్పవద్దు, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ దేశమే నా దేశము, నిన్ను ఎక్కడ పాతి పెడితే అక్కడ నన్ను పాతి పెట్టాలా. ఈ మాట ఎవరు వింటారో, ఎవరు విన్నారు చూడండి. అన్ని జాతి ఆమె చేసుకున్నారు, అక్కడ అన్ని పోగొట్టుకున్నారు. పోనీలో అయ్యో వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు చేసుకొని చచ్చిపోయినా మనం ఇంకా మిగిలినామని పోకుండా ఆ వృద్ధాపంలో ఉన్న ఆమె కోసము పోనీలో ఆమెకి ఎవరు లేరు తెలిసిపోయింది. ఇది 3 ఉన్నారు, 3 చనిపోయిన, ఆమెకి ఎవరు లేరు. ఇప్పుడు ఈమె వెళ్ళిపోయింది వచ్చి, వాళ్ళకి అమ్మ నేను ఉంటారు కదా, వెళ్ళిపోయింది వచ్చి ఏదో ఇంకొక భాగం చేసుకోండొచ్చు. అయితే ఆ పెద్ద అమ్మ మీద ఆమె చెప్తుంది, నీ దేవుడే నా దేవుడు. మనల్ని మరణం తప్ప ఏం చేయకూడదు, ఏది ఎంత మాట చూడండి. ఒక దేవుణ్ణి, ఒక బిడ్డకి ఒక మనిషి ఆ మాట్లాడి ఇప్పుడు ఆ మాట ఆ పాప మాట్లాడుతోంది. ఇప్పుడు నీ దేవుడే నా దేవుడు, యెహోవా, అది యెహోవా చెప్పింది కదా, అక్కడ ఏం చెప్పింది, నీ దేవుడే నా దేవుడు అని చెప్పింది. ఇంకా నీ జనమే నా జనము, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు.
నీవు మృతి పొందు చోటను ఆ, నేను మృతి పొందేదను, పొందేదను. అక్కడనే పాతి పెట్టబడేదను. ఆ, మరణము తప్ప మరి ఏదైనాను ఆ, నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల ఆ, యెహోవా నాకు ఆ. ఎంత కీడైనా చేయునుగాక నేను. ఎవరిని చెప్పింది ఇప్పుడు? యెహోవా గురించి. యెగోవా. ఆ నోరు పలికింది ఇప్పుడు. యెగోవా నాకు ఎంత కీడైనా చేస్తాను నిన్ను విడిచిపోతే. ఎంత మాట అండి, ఎంత మాట. అన్యురాలు, దేవుని ద్వారా శపించబడిన వారు, దేవుడు వాళ్ళని 10 తరము వద్దనే వద్దు, వీళ్ళు ఎక్కడా వద్దని చెప్పిన తరము, కానీ దేవుని కనికర సమయం వచ్చిందంటే ఖచ్చితంగా పిలుచుకొస్తారు. మనం ఏ తరము అట్లాంటి వారమే మనం కూడా. మనమంతా పిలుచుకొచ్చిన మన ఉద్దేశం కాదు, ఏదో మనకి తెలివి విశ్వాసం కాదు, ఆయన కృప. కనికరం. ఆమెను అలాగే రక్షించింది ఆ రోజు. ఆమె అక్కడి నుండి ఏం చేయబడింది? ఆమెతో వచ్చేసింది. నీ జనమే నా దేశం అన్ని చెప్పేసింది కదా. ఇప్పుడు దేవునిలో వచ్చింది. ఇప్పుడు దేవుని ప్లాన్. ఈమె ఇక్కడ మంచి ఒక ఏం చేయాలా? గొప్పదానిగా చేయాలా. ఈమె ద్వారా సంతతి కావాలా. అది ఇప్పుడు హక్కుదారులు అవ్వాలా. ఇక్కడ ఏమైపోవాలి? ఆమె హక్కుదారురాలు. హక్కుదారులు అవ్వాలి. ఇప్పుడు వరకు ఆమె పరదేశాలే కదా. కానీ ఇప్పుడు నుండి ఆయనకి ఆమెకి ఒక హక్కు కల్పిస్తాడు. ఎంత గొప్ప విషయం కదా. అక్కడ ఆ పట్టణంలో ఎందరో ఉన్నారు, కానీ అందరూ కాదు. ఎవరు? మోయాబీయురాలు. చూడండి. ఆ పట్టణంలో ఎందరో ఉన్నారు అధిపతులు, కానీ అక్కడ బోయాజు ఉన్నాడు. బోయాజు పొలమనికి ఎవరు పంపేది? నవమి పంపుతుంది. చూడప్ప, మన ఎవడు వాళ్ళ ఆయన దూరమైన బంధువుడు, కానీ అతను మంచి వ్యక్తి. అతను చాలా ధనవంతుడు. ఎక్కడ పోవద్దు నువ్వు, అక్కడికి పోయి ఏం చెయ్య? ఏమి కూలి పనికి పంపించిందా? పరిగా ఏరుకునేది. చూడండి ఎలాంటి పని. చూడండి ఈ కాలంలో ఎవరన్నా పోయి ఏరుకోండి అని చెప్తా ఏమన్నా కోడలు ఏరుకొని వస్తారా? ఆ కాలంలో చూడండి ఆ బిడ్డ నమ్మి వచ్చింది. నమ్మి వచ్చిన బిడ్డకి ఈమె ఒక మంచి దారి చూపి, ఈమె మనసులో ఉంది, అది ఏమి చెప్పలే ఆమెకి. ఈ మనసులో ఉంది, ఆ బిడ్డకి మంచి త్రోవ నేను చూపించాలి. నన్ను నమ్మి వచ్చింది, నేను వృద్ధాపురం రాళ్ళు. ఇప్పుడు నా కూతురు ఏమండింది ఆమె? నా కుమార్తె. నా కుమార్తె, నా కుమార్తె అనింది. అయినా ఇప్పుడు నా బిడ్డకి మంచి చేయాల, కోడలు బిడ్డకి. ఈ మధ్య కూడా ఒక దంపతికి అట్లే కోడలు వచ్చింది. కొంతకాలం చనిపోయినాడు ఆయన, కొడుకు చనిపోయినాడు. నేను చేసుకోండి, మంచి బిడ్డ బాగా ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా 17 సంవత్సరం తర్వాత ఆ అత్త వాళ్ళ ఇంట్లో ఉండిపోయింది. ఆ పాప ఎక్కడ పోనని. వాళ్ళు చాలా రిచ్గా పెళ్లి చేశారు. ఇప్పుడు లేటెస్ట్గా. అప్పుడు అనిపించింది 7 ఏళ్ళుగా వాళ్ళని ఒంట్లోనే ఉంది, కాపురం చేస్తూ ఉంది. ఎవరు పిల్లలు లేరు, కానీ కోడలు మంచిదని చూసి వాళ్ళే బంధువులు చూసి ఈ మరి ఉంది మా బిడ్డ చేసుకోండి అని వాళ్ళే ఓన్ ఖర్చు పెట్టి చేపిస్తున్నారు. అప్పుడు అనిపించింది ఇదే నాకు గుర్తు వచ్చింది. ఆ కాలంలోనే ఈ నగం ఏం చేసింది? తన కోడల్ని కూతురుగా, నా బిడ్డ నువ్వు పలానా పొలం నువ్వు ఎందుకు ఆడ పంపాలా? ఇప్పుడు పంపే పని ఏమన్నా కూలి పని అయితే పర్వాలే, సరే అత్త కూలికి పోతాను. లేదు, అక్కడ వెనకాల పడేస్తారు, దాన్ని ఏరుకోండి పోండు. అట కూడా ఆయన కూడా చేసుకునే వ్యక్తి ఏమి సామాన్యుడు కాదు. అతను పోయి ఈ మరి వచ్చిన స్త్రీని ఎవరు చేసుకుంటారా? కానీ అక్కడ చూశారు, ఆయన విచారిస్తాడు. ఎందుకు పంపించిందంటే ఆయన విచారిస్తాడు. ఎవరు ఈ ఒక రూత్? ఎవరు అన్నప్పుడు పలానా నగోమి ఒక కోడలు, ఈమె అక్కడ దేశస్తురాలు, ఆమె అక్కడ ఈ మరి కొడుకు చనిపోతే ఈ మరి ఇద్దరులో ఒక్కొక్క పిల్ల వెళ్ళిపోయింది. ఈమె వయసు అయిన కాలం విడిచిపెట్టకూడదు, ఈమె కోసం వచ్చింది అన్నప్పుడు అక్కడ ఆమె క్యారెక్టర్ ఏమవుతుంది? గుణం ఏమవుతుంది? మంచి గుణవతి. అది అంటాడు. మళ్ళా చూసినప్పుడు ఇంకా కింద ఏం చెప్తారు? మళ్ళా 2 చదువుతాం అదే కదా. 2:3 వచనాలు ఏముంది? మోయాబీయురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలను, వాని వెనక పరిగా ఏరుకొందునని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనెను. కాబట్టి ఆమె వెళ్లి పొలములోనికి వచ్చి నేను చేను కోయువారి వెనుక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలెకు వంశపు వాడైన బోయజుది. ఇతని ఒక భర్త ఉన్నాడే, అతని వంశస్థుడు అయినా.
మామ అదే మా అదే ఈమె చనిపోయింది కదా, ఎలిమేలకు ఆయనే కదా, ఆయన వంశస్థుడైన బోయజు అన్నప్పుడు ఇతనికి ఎవరికి ఛాయగా ఉన్నాడు? ఆయన యేసుక్రీస్తుకి ఛాయగా ఉన్నాడు. ఏమంటే అక్కడ ఎందరో ఉన్నారు, అతను ఏమి చాలా మంచి వ్యక్తిగా, గర్వం లేకుండా చాలా ఉన్నాడు. చూడండి 2:12 వచనం కూడా ఉంది కదా, 2:12. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. ఆ కాలంలో వ్యవసాయం చేసే వాళ్ళైనా సరే, ఎవరైనా సరే, దేవుడిని బిడ్డ నోట ఏమొస్తుంది? ఈ నగోమి వెళ్ళింది కదా, అక్కడ వెళ్ళింది, ఈమె నోట ఏమొస్తుంది? దేవుని గురించే మాటలు. ఎక్కడ వెళ్ళినా దేవుని పెట్టి నోట చూడండి, దేవుని పెట్టి నోట ఏం రావాలా? అప్పుడుదా వాళ్ళ పాపాన్ని పడిపోవరు. చూడండి, దేవుని నోట నుండి ఏమొస్తుంది? అదే సొలొమోను కొంతకాలం ఏం పలికాడా? జ్ఞానం వచ్చింది, అన్ని వచ్చింది, బంగారు సంపాదించి, అది సంపాదించి, ఇది వచ్చింది తప్ప దేవుని హెచ్చరించినా కూడా హెచ్చరిక కూడా ఏం చేయలే. ఆయన వినలేని వాడు అయిపోయినాడు పరిస్థితి. అన్ని స్త్రీలని వివాహం చేసుకునేది, అధికముగా సంపాదన మీద గురి అయిపోయినాడు. ఆ జ్ఞానం అంతా ఎక్కడ పెట్టేసినాడు? వివాహము, సంపాదన, కట్టడాలు, అందరికి ఇల్లులు. ఏమి సామాన్య ఒక 100 మంది 200 మంది, అందరికి 1000 ఇల్లు కట్టాలని తమాషా. దేవుని ఆలయం కట్టిందేమో కొంతకాలమే, ఆ ఇల్లు కట్టినట్టు ఎంతకాలం పట్టింది ఆయనకి? భవనాలు మళ్ళీ ఒక్కొక్క ఏమంటారు వాళ్ళుగా, రాణిలకు ఒక్కొక్క బిల్డింగ్ కావాలా. రాణిలకు మళ్ళీ చెలికత్తులు ఉండాలి 10 మంది. తమాస్ కాదు ఆ కాలంలో. ఒక్కొక్కరు కిరీటము, ఏమీ వైభవాలు ఆ కాలంలో. అంతగా ఈయన ఎంత బాధపడి ఉంటాడు ఆయన. ఏదో ఒక రాణి 2 రాణి అయితే పర్వాలేదు, ఎంత అయితే. ఇక్కడ చూడండి, ఆయన మాట్లాడే ఇప్పుడు దేవుడిని పెట్టి నోట వచ్చే మాట చూడండి, ఆ దయ పొందుకునే వాళ్ళు. నగోమి కూడా అలాగంటుంది, నా దేవుడైన యెహోవా. ఇతనే చూడండి, ఇతని పంట చేసే వ్యక్తి, ఆయన నోటు ఏం వస్తుంది? ఫస్ట్ ఏం మాట్లాడతాడు ఆయన? ఈమెను చూసినట్టేనే ఈమెను చూడ ఏం మాట్లాడతాడు? యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఫస్ట్ ఏం మాట్లాడతాడు నోటు తెరిచి? యెహోవా. చూడండి ఆ పలుకు, చూడండి దేవుని బిడ్డల నోట్ల నుండి వచ్చే మాట చూడండి. యెహోవా నువ్వు చేసిన దానికి. దేవుడిని ఫస్ట్ మాట్లాడు, దేవుడు పలకాలి, దేవుడు ఉండాలన్న నోట్, దేవుడు రావాలా. మన నోట ఇవేది రాకూడదు. చూడండి, అతని ఒక మంచి వ్యవసాయకుడు, ఆయన దేవుని భక్తుడు. ఆయన నోట వచ్చే మాట చూడండి ఫస్ట్. ఎవరు అన్ని దేశరాలు వచ్చింది ఆమె మాట్లాడే మాట చూడండి. యెహోవా 11 చదువుతాను. 11 చదువు. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. చూసారా, ఇంతకు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు తల్లిదండ్రిని విడిచి, నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. ఎరుగని జనమును ఎత్తుకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. చూసారా, నువ్వు చేసినావే, నువ్వు వదిలి వచ్చినావే, దానికోసమే నీకు యెహోవా నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. చూసారా, నువ్వు ఎక్కడ వచ్చినావు తెలుసా? ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల కింద. అంటే ఎప్పుడైతే వాళ్ళ దేశంలో అడుగు పెట్టారో, ఎప్పుడైతే వాళ్ళ కింద వచ్చారో, ఆయన నమ్మకం చూడండి, ఆయన మాట చూడండి, విశ్వాసం. ఎప్పుడైతే యెహోవా దేవుణ్ణి సమూహములను దేవుణ్ణి వచ్చి ఆ దేశంలో వచ్చినావో, ఆయన రెక్కల నీడలో ఉన్నావంట. ఎవరికైనా విశ్వాసం ఉందా? ఎప్పుడైతే విశ్వాసం, ఇదే యేసుప్రభు చెప్పేది, ఎంత విశ్వాసం చూడండి. ఎప్పుడైతే ఆయన స్మరిస్తారో, ఆయన ఒప్పుకుంటారో, అప్పుడు ఆయన మనకేమైపోతాడో, సంబంధి మనలో ఆయన క్లోజ్ అయిపోతాడు. ఎవరైతే నన్ను ఒప్పుకుంటారో, అంగీకరిస్తారో, నేను వాళ్ళు ఏం చేస్తాను ఉంటానంటారు కదా. ఎంత గొప్ప వాక్యం చూడండి, ఎక్కడ మాట్లాడినా చూడండి. ఆయన బోయాజు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ మాట యేసుప్రభు వాక్యం చూడండి ఆయనలో. నువ్వు ఎవరి దగ్గర వచ్చావో, యెహోవా రెక్కల కింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. చూసారా,
సంపూర్ణమైన బహుమానం ఇచ్చే దేవుడు ఎలాంటి వాడంట. సంపూర్ణమైన ఇప్పుడు బహుమానం. ఇప్పుడు వాళ్ళు కూడా లేదు అక్కడ. ఒక జీవం, ఒక రక్షణ, ఒక గొప్ప ఆశీర్వాదం ఇచ్చారు సంతతి, అంతే. మనకి ఆ మాట మనకి సరిపోతుందా? మీకు యెహోవా మీకు సంపూర్ణమైన ప్రతిఫలము బహుమానము. ఏమంట? ప్రతిఫలం బహుమానం రెండు ఉన్నాయి. సంపూర్ణత ఎవరికి ఇచ్చేది? మనకి ఎవరు మాట అది? వోయేజమా. యేసు ప్రభు పలుకు ఉన్నాయి చూడండి అక్కడ. యెహోవా మనకి ఆయన రెక్కల కింద వచ్చిన వాళ్ళకి ఏమి ఇస్తారంట? సంపూర్ణమైన బహుమానము ఇచ్చును అట్లా అని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. చూసారా? చూడండి ఎంత బాగుంది చూడండి. ఆ కాలంలో ఉన్న ఒక వ్యవసాయకుడు, ఒక రైతు పని చేసే అతన్ని నోటి నుండి వచ్చే పలుక అదే. ఎలా ఉంది చూడండి. ఆవిడ దేవుడిని ఎంతో వచ్చేవారు, దేవుని దేశంలో వచ్చేవారు. అప్పుడు ఎంతో భక్తి వైరాగ్యం. నా దేశంలో వచ్చేసి ఎవరైనా ఏం చేస్తాడు? ఆయన దేవుడు ఆయన రెక్కల కింద కాపాడువాడు, బహుమానం ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆ నోరు ఎలా పలికిందో అలాగే ఆశీర్వాదం అయిపోయింది. ఈ రోజు ఎవరు వచ్చినా ఆశీర్వదిస్తారా? నోట వస్తుందా? మరి చెప్పడానికి వస్తుందా? దేవుని పెట్టండి మనకు. అందుకే అంటాడు యేసు ప్రభు, నీ నోట ఏం రావాలా? శుభవచనం పలకాలి. మీరు ఆశీర్వదించండి. అపోస్తలులకు చెప్తారు, ఎక్కడ వెళ్ళినా ఇంటిని ఏం చేయండి? ఆశీర్వదించండి. ఎక్కడ ఆశీర్వదిస్తారు? ఎవరు ఆశీర్వదించేది? ఉందా మన నోట్లో? మనసులో ఉందా? కనీసం అడుగు పెట్టినప్పుడంతా దేవా దీవించమని ఉందా? వస్తుందా? రావాలా? మీరు ఆశీర్వదిస్తే మిమ్మల్ని ఏం చేస్తారు దేవుడు? ఆశీర్వాదం. మీరు ఏం ఎత్తుతారో అది కోయపడతారు ఉంటే కదా. అప్పుడు మీరు ఆశీర్వాదం నోట రాకపోతే, మీ నోట ఆశీర్వాదం రోజు రాకపోతే ఎట్లా వస్తుంది నీకు ఆశీర్వాదము? ఎక్కడ అడుగు పెట్టండి, ఎన్ని ఇల్లు ఎక్కడ పోండి, ఆశీర్వదించండి. దేవా ఈ ఇల్లుని దీవించు, ఈ ఇల్లు సమాధానపరచు, ఆశీర్వదించు. నీ నోట అప్పుడు చూడండి ఆయన ఎక్కడో ఉన్నాడో, ఎవరో ఎక్కడో మోయాబు దేశంలో వచ్చి తన పొలంలో ఏరుకుంటా ఉంది, వింటున్నాడు. ఆమె నీళ్లు అడిగి తాగపిస్తున్నాడు, ఆహారం పెడుతున్నాడు. చెప్పి ఆమెను దీవించే విధానం చూడండి. ఆ నోట నుండి ఎవరిని పలుకుతున్నాడు? యెహోవా రక్షకుడు. ఎంత గొప్ప పలుకు. అప్పుడు ఎక్కడన్నా వాళ్ళు దేశంలో ఉన్న అందరికి ఎలాంటి జ్ఞానం చూడండి. ఆయన రెక్కల కింద వచ్చారు. మన దేశం ఎక్కడ ఉంది? యెహోవా రెక్కల కింద. మన మందిరం ఎక్కడ ఉంది? మన విశ్వాసం ఎక్కడ ఉంది? మన యేసులో వచ్చినామంటే మనకి ఎవరు ఉన్నారు? అది రావాలా. ఆయన రెక్కల చాట్లో మనం ఉన్నాము. ఆయన వాక్యం విశ్వసించాము. అందుకే యేసు చెప్పారు, ఎందరైతే అంగీకరించారో వాడిని ఏమాత్రం ఏం చేయను నేను, తోసివేయని అన్నాడు కదా. మనకేమో ఎక్కడ ఏదో జరిగిపోతే మనం తల కింద అయిపోతాం. ఎందుకో నా పుట్టుక, ఎందుకో నా బతుకు, ఎందుకో నా బాధ, ఎందుకో వేదన. ఈ భూమిలో ఎవరు ఉండరా? ఆయన ఉన్నాడు. ఒక కష్టం వస్తుందంటే ఆమె కానీ ఆ కష్టం రాకపోతే ఆమె ఇక్కడ వచ్చేదని కాదు. ఇక్కడ రాకపోతే ఆమె ద్వారా యేసు ప్రభు సంతతి కావాలా? ఇప్పుడు దేవుడు ప్లాన్ చూడండి. ఎక్కడ స్త్రీ ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగింది, అందుకు చెప్తున్నాడు ఆయన, నువ్వు జన్మమునే భూమి జన్మభూమిని విడిచినావు కదమ్మా, నీ తల్లిదండ్రుని విడిచినావు కదమ్మా. ఎంత గ్రేట్. ఒక ఆమె కోసం, అయ్యో ఈమె వయసు అయిన పోయిన ఆమె ఎవరు లేదు కదా, ఒక ఆమెకు ఒక మంచి మనసు, అంతే. ఒక్క త్యాగం చేసిన తర్వాత ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి. అదిదా ఇక్కడ మనం కింద చూసినప్పుడు ఏముందా? మరలా ఏముంటుంది? 5:2-12 అయిపోయిందా? 3:11. కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. చూసారా? ఆమె యోగ్యురాలవని అక్కడ కొన్ని జరుగుతుంది మ్యాటర్. వాళ్ళ అత్త చెప్తుంది ఇలా చేయమన్నప్పుడు, నీ క్యారెక్టర్ ఎంత మంచిది. అప్పుడు మనిషి ఎక్కడ ఉన్నామని కదా, ఆమె దేశం విడిచి దేశం వచ్చినా ఆమె ఒక క్యారెక్టర్ ఎలా ఉంది? మంచిగా ఉంది, నీతిగా ఉంది. అది అక్కడ చూస్తున్నాడు ఆ క్యారెక్టర్. తర్వాత ఏమే 4, 9, 10 అక్కడ కూడా 9, 10 చదవచ్చు కదా. 3, 10 కూడా చదువు. ఏమున్నాయి?
బాగా చదువుతుంది. అతడు, ఆ, నా కుమారి, ఆ, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, ఆ, కొద్దివారే గాని గొప్పవారినే కాని ఆ, యవ్వనస్తులను నీవు వెంబడింపక ఉమ్, ఇండుట వలన ఆ, నీ మునుపటి సత్ప్రవర్తన ఆ, కంటే ఆ, వెనుకటి సత్ప్రవర్తన ఆ. మరి ఎక్కువైనది. చూసారా, ఆయన మళ్ళా కూడా నోడు పలికే మాట చూడండి, యెహోవా. ఎంత స్వచ్ఛంగా పలుకుతారు చూడండి, యెహోవా. యెహోవా ద్వారా ఏం పొందావు నువ్వు, ఇప్పుడు ఏం పొందపోతావా? నీవు దీవెన నొందిన దానవు. ఆ, దేవుని ఎక్కడో నువ్వు వచ్చేసావు, ఆయన ఆశ్రమంలో వచ్చావు. అయితే ఇప్పుడు ఏం చేస్తాను నేను, దేవుడు యెహోవా నీకు దీవెనను ఇస్తున్నాడు, ఇచ్చేస్తున్నాడు. ఆయన అయిపోతాడు, కానీ ఆయన చెప్పలా, యెహోవా ఎద్ద నువ్వు దీవెన నొందిన దానివి. దానవు. ఎందుకంటే మునుపటి ప్రవర్తన అంటే వెనకాల ప్రవర్తన ఎలా ఉంది నీదే? బాగుంది. ఆయన అదే అంటాడు, మరి గొప్పవారి. ఎక్కువైనది. మళ్ళా చదవండి. అతడు, గొప్పవారి కానీ నా కుమారి, ఉమ్, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, ఉమ్, కొద్దివారినే కాని ఆ, గొప్పవారినే కాని ఆ, యవ్వనస్తులను నీవు వెంబడింపక ఆ, ఇండుట వలన ఆ, నీ మునుపటి సత్ప్రవర్తన కంటే ఆ, వెనుకటి సత్ప్రవర్తన ఆ. మరీ ఎక్కువైనది. చూసారా, కాబట్టి నా కుమారి, ఆ, భయపడకుము, భయపడకము. నీవు చెప్పినదంతయు ఆ, నీకు చేసిదను, ఆ, నీవు ఆ, యోగ్యురాలవని ఉమ్, నా జనులందరూ ఎరుగుదురు. ఆ. ఎంత గొప్ప ఆ పలుకు మా పలకాలంటే, ఈరోజు చాలా ఏదేదో సొంత ఆలోచన, సొంత ఇష్టానికి ఎట్టెట్టు వెళ్ళిపోతారు. ఆమె చూడండి, ఆమె చెప్పిన వృద్ధురాలు చెప్పిన, తన అత్త అమ్మ చెప్పిన మాటని ఏం చేసింది? చక్కగా చేసింది. నువ్వు పోయి ఏరుకొని రా అంటే ఏరుకొని పోయింది. అడిగింది, పో. ఎంత బాధ్యత, భారము, ఎంత భక్తి, విశ్వాసత. ఎక్కడ వచ్చినా తన పద్ధతి, తన పవిత్రత, ఆ గుణము ఏమైపోయింది, అందరికీ బాగా నచ్చింది. ముఖ్యంగా బోయాజుకి తెలిసింది, నువ్వు నిజంగానే మునుపటి ప్రవర్తన ఎట్లా ఉందో ఆయనకి తెలియదు పాప. అయితే వెనకటి ప్రవర్తన ఎలా ఉంది, ఇంకా మరీ ఎక్కువ ఉంది కదమ్మా. కాబట్టి నువ్వు ఎగో వాళ్ళు ఏం పొందావు, ఇప్పుడు దీవులను నొంది దానివి అయిపోయినావు. ఎంత గొప్ప విషయం కదా. తర్వాత 4 ఏముంది అక్కడ, 9, 10 వచనాలు. బోయజు ఎలీమెలెకునకు కలిగినది యావత్తును, కిల్యోనుకును మక్లూనుకును కలిగినది యావత్తును నయోమి చేతి నుండి సంపాదించి తినని నేనన్నందుకు మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారు. మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్యమును స్థిరపరచునట్లును, చనిపోయిన వాని పేరు అతని సహోదరులలో నుండి, అతని స్థలము యొక్క ద్వారము నుండి కొట్టివేయబడక యుండునట్లును నేను మక్లోను భార్య అయిన రూతను మోయాబీయురాలిని సంపాదించుకొని పెళ్లి చేసుకొనుచున్నాను. దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పెను. చూసారా, అందరితో చెప్పి వాళ్ళేం చెప్పారు? అందుకు పురద్వారమున నుండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము. యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీయుల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక. వాళ్ళు కూడా, దేశంలో ఉన్న సామాన్య ప్రజలు, పెద్దలు కూడా ఎలా ఆశీర్వదిస్తారు? అన్ని దేశస్థలే కదా. అయినా నీ ఇంటికి వచ్చిన ఆ గుణవతి అయిన ఆ మంచి అమ్మాయి ఏం చేయబడుతుంది? రాహేలు లాగా, లేయా లాగా యాకోబు భార్యలు కదా. చూడండి, అలా దేవుళ్ళని పొందాలా. ఆమె ఎలా కన్నారు? ఆయన 12 మంది సంవత్సరానికి అన్నారు కదా. చూడండి ఎలా ఎవరి పేట ఆశీర్వదిస్తున్నారు? యెహోవా. మరల కూడా యెహోవా. అప్పుడు చూడండి, దేశంలో ఉన్న ఎంత భక్తిగా ఉన్నారు వాళ్ళు, ఎంత విశ్వాసం ఉంది దేవుని పైన, ఎంత వైరాగ్యం ఉంది వాళ్ళకి. వాళ్ళు దీవించినా, ఆశీర్వదించినా, ఏమిచ్చినా ఎవరు పేట చేస్తున్నారు? యెహోవా పేరట చేస్తారు. ఇప్పుడు ఏమైంది? ఈమెకి ఒక రూతు ఏం చేసింది? మళ్ళా ఒక బిడ్డ. ఏం పేరు అయినా? ఓబేతుని కనింది. ఈ ఓబేత్ ఎవరు? ఇషయి ఒక
తండ్రి అంటే దావీదుకి ఏం కావాలి? ఆయన తాత. చూడండి, ఈ దావీదు వంశము ఇక్కడ నుండి ఈ దావీదు వంశం నుండి ఎవరు వచ్చారో? యేసుక్రీస్తు వస్తారు. అప్పుడు చూడండి ఎంత ప్లాన్ చూడండి. అన్ని రాళ్ళు, బట్ దేని చేత ఆమె లోపల వస్తా ఉంది? విశ్వాసము. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ దేశమే నా దేశం. అంతే, 3 పదాలే. ఎందుకంటే వయసు అయిపోయింది, ఈమెను విడిచి ఏడైపోయి ఆమె ఎట్ట అవుతుంది ఏమో పరా. అయితే ఆ వృద్ధాపం ఆమె మీద ప్రేమ పెట్టింది కాబట్టి దేవదేవుడు ఆమె మీదనే ఒక ప్రేమ పెట్టి వంశమే పెట్టేశారు. ఆయన ఒక మోయాబు, అన్ని దేశస్తురాలు విశ్వాసం చేత లోపల వచ్చేసింది. గొప్ప ఈ సొలొమోను రాజు పుట్టుకతోనే రాజుగా పుట్టాడు, పుట్టుకతోనే యువరాజుగా పుట్టాడు, పుట్టుకతోనే వాగ్దానంతో పుట్టాడు. కానీ లాస్ట్ లో విశ్వాస లిస్టులో కూడా ఏం లేదు, ఆయన రాలేదు. ఆయన అక్కడ తీసిపడింది. ఈమెమైపడింది? చేర్చబడింది. అప్పుడు ఏం మనం నేర్చుకుంటాము? పుట్టుకతో క్రైస్తవులు ఉన్నా సరే, మధ్యలో వచ్చే క్రైస్తవులైనా సరే, ఒకటే గురి ఇక్కడ, విశ్వాసముతో నిలబడాల. యేసు దేవుడు చెప్పిన ఆజ్ఞలు నిలబడాల, సత్యంలో నిలబడాల. అయ్యో నేను భర్త క్రిస్టియన్ కాదు అనుకోకూడదు. భర్త కాదు ముఖ్యము, నువ్వు యేసు ప్రభులో వచ్చిన విశ్వాసం ముఖ్యము. ఆ విశ్వాసం ఎలా ఉంది? ఆ విశ్వాసించిన మొదలుకొని నీ నడత ఎలా ఉంది? అందుకంటాడు ఆయన, నీ మునుపటి ప్రవక్తన కంటే వెనకాల ఉన్న ప్రవక్త ఎలా ఉంది? నీ ఒక నడత ఎక్కువగా ఉంది కదా. అప్పుడు నన్ను అడుగుతాడు, మునుపు నువ్వు జీవించిన జీవితము యేసు ప్రభులో వచ్చి విశ్వాసం ఉంచిన తర్వాత నీ జీవితం ఎలా ఉంది? యేసు ప్రభు ఏం కోరుతున్నాడు? పరిచయాలు సర్దుక నీతి కంటే మీ నీతి ఎక్కువ అన్న అధికమా? అప్పుడు ఇక్కడ ఏముంది తేడా? మునుపటి కంటే ఇప్పుడు ఏముంది? ఈ మధ్య ఎక్కువగా ఉంది కదా. అదిదా మనల్ని కోరుకుంటున్నాడు. మునుపటి ప్రవక్తన కంటే ఇప్పుడు మీరు యేసు ప్రభు వచ్చినాక ఎలా ఉన్నారు? వాళ్ళు వద్దు నీతి, వాళ్ళది వద్దు, పరిచయాలు సర్దుకాయలు నీతి వద్దు, వానికంటే ఎక్కువగా ఉండాల. అప్పుడు ఎక్కువగా ఉంటేనే కదా. అందుకే మనం పిలిచింది. ఇక్కడెవడు భర్త క్రిస్టియన్, నేను పుట్టుకున్నాను, నేను ఇక్కడే నిలబడ్డాను, ఆహా, భర్త క్రిస్టియన్ అంతా లేదు. విశ్వాసముతో పవిత్రంగా జీవిస్తున్నావా? సత్యంతో జీవిస్తున్నావా? సత్య ప్రకారం క్రియ నడిపిస్తున్నావా? ఆమె ప్రేమించింది. అతను ఏం చేసింది? ఆ పెద్ద ఆమెను ఏం చేసింది? ఆమె ప్రేమించింది. ఆమెను మాట ప్రేమించలే. నీ దేవుడే నా దేవుడే అని దేవుడిని ఏం చేసింది? ప్రేమించింది. దేశాన్ని ప్రేమించింది. నీ దేశమే నా దేశము, నీ జనాంగమే నా జనాంగము. ఎంత మాట అది! ఆ మాట పలకాలి కదా. ఇక్కడ అంత ఒకటే ఉన్నాము, మనం ఒకటే అంటే లేదు. ఎంత ఉంది భేదం. అప్పుడు ఎలా దేవుడు మనల్ని అంగీకరిస్తాడు? ఎలా ఆశీర్వదిస్తాడు? ఎలా? చూడండి, వాళ్ళు ఎక్కడో ఉన్న దేశస్తులు వచ్చినా కూడా అక్కడ ఉన్న వాళ్ళకి ఎలా మాట్లాడతారు? యెహోవా నిన్ను దీవించినగా. ఏం మాట్లాడేది? దేశస్తులు ఏం మాట్లాడుతున్నారు? సామాన్యులు ఏం మాట్లాడుతున్నారు? ఇక్కడ ఎవరైనా కావచ్చు, మనం ఏం మాట్లాడుతున్నాం? ఎవరు నామం పేట వాళ్ళని రక్షిస్తున్నాం, ఎవరు నామం పేట ఆశీర్వదిస్తున్నాం, ఎవరు నామం పేట ఇస్తున్నాము, దీవిస్తున్నాం, అన్నీ దేవుడే కావాలా. అది చేయవలసిన సొలొమోను ఏం చేశాడు? వ్యర్థమైన వాటిని సంపాదించాడు. బంగారం మీద, గుర్రాల మీద, వెండి మీద, స్త్రీల మీద. అందుకే నా కళ్ళు కనపడి నుండి ఏమీ నేను తొలగించలేదంటే తొలగించాలబ్బా, కట్టుదిట్టం ఉండాలా. అప్పుడు వాక్యం ఏం పని చేస్తుంది? దేవుని లాగా చట్టాన్ని నెరవేరుస్తాం. ఒక ఆయన పుట్టుకతో ఉన్నాడు, వ్యర్థమైపోయినాడు. వాగ్దానంతో పుట్టాడు. ఈమె వాగ్దానం లేకుండా పుట్టింది, కానీ వాగ్దానం పొందుకునింది. విశ్వాసం ఏం చేసింది? వచ్చే వాగ్దానం పొందేసింది. ఆయన వాగ్దానం పోగొట్టుకున్నాడు. వాగ్దానం పుట్టాడు, వాగ్దానం పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఈ 2 లిస్టులో మనం ఎవరు ఉన్నాం? వాగ్దానం పొందామా? వచ్చి పొందుకున్నామా? వాగ్దానంతో పుట్టామా? అది దేవుడిగా ఎరుక, మనకు తెలియదు. మనం పుట్టుకతో కాదు కదా, కానీ వాగ్దానం పొందుకున్నాం. ఇప్పుడు ఏమని పొందుకున్నామా? మనమంతా ఎవరు? దేవుని పిల్లలంగా వాగ్దానం పొంది ఉన్నాం. మనం ఏం చేయాలా? చూడండి, ఎఫెసీ 1:7. ఎఫెసీ 1:7. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది.
ఏం కలిగింది? క్షమాపణ మనకు క్షమాపణ దొరికింది. ఇప్పుడు ఆమెకు దొరికిందా లేదా? దొరికింది. ఎప్పుడైతే యెహోవా జనం మధ్య వచ్చి ఆమె కృపా దయ పొందిందో అన్ని పోయింది కదా. ఆమె పాప క్షమాపణ పొంది ఆమెకి కొత్త జీవితం ఇచ్చేసినట్టు కదా. ఒక గొప్ప ధనవంతుని ఇచ్చిన ఆ దేశంలో. ఎవరప్ప ఆమెను పెళ్లి చేసుకున్నావంటే ఆ కాలం ఏం అడుగుంటారు? అందరూ ఏం చెప్పి ఉంటారు చెప్పండి? ఫస్ట్ లో వచ్చి ఏరుకుంటా ఉండింది ఒక పాప. అదే కదని ఉంటారు. ఆయన సిగ్గుపడ్డా అంటారా లేదా? ఇప్పుడు ఏమని ఉంటారు ఆమెని? ఆడ ఉన్న ఆయనకి సామాన్య పొలం ఎంత ఉన్నాయో. ఆ దేశంలో ఎలాంటి వాడు ఆయన? ధనికుడు, చాలా గొప్ప ధనవంతుడు ఆయన. ఒక్కనాడు ఆ పొలం ఇప్పుడు యజమానులు అయిపోయింది. ఒకనాడు ఆమె ఏమనుకుంటుంది, నేను ఒక రోజు వచ్చి నీ పొలంలో ఏం చేశాను? పరిగి ఏరుకున్నాను. అదే కదా నిజము. కానీ ఆయన ఒక మాట అంటాడు, నువ్వు యెహోవా దీవెనని యెహోవా చేత దీవెన నొందిన దానం. నొందిన అదిదా ఎప్పుడు మర్చిపోకూడదు. అయితే ఈ రోజు మనం అందరిలో చులకనంగా చూసేది ఏం తెలుసా? ఒకరోజు ఏరుకుంటాంలే ఆమె. కానీ ఈరోజు ఏమైపోయింది ఆమె? అదిదా ఆశీర్వాదం. ఒకప్పుడు మన జీవితం కూడా అటువంటిదే. కానీ ఇప్పుడు ఏమైపోయినా ఉన్నతమైన ధనాన్ని ఏం చేసి ఉన్నాము? పొందుకొని ఉన్నారే. ఈ లోకంలో ఎందరికో లేదే. వాళ్ళు కోట్ల ఆస్తి ఉండొచ్చు, మీకు దానికంటే విలువైన సత్యం ఉన్నాయే. ఇది దానితో ఏం చేయలేము. నో కంపేర్. చూడు, ఇప్పుడు అప్పుడు యేసుప్రభు సంతతిలో వస్తుంది. యేసుప్రభు ఆయన సంతతిలో వచ్చాడంటే ఎంత ప్రభువే వచ్చాడంటే ఎంత దయ పొందింది ఆమె. ఇప్పుడు మనం ఆమెతే ప్రభు ఆమె సంతతిలో వచ్చాడు. మనం ఎక్కడ వస్తాము? ప్రభుతో వస్తాము. చూడండి ఎంత విశేషము. మర్చిపోకూడదు. మనం ఎప్పుడు ఉన్నతంగానే ఆలోచించాలి. మనం తక్కువ ఆలోచిస్తున్నాము, మనం తక్కువ ధ్యానిస్తున్నాము. ఉన్నతంగా ఇద్దరు చూడండి, అయ్యో పుట్టుక ఏమిలే, పెరుగుదల ఏమిలే. నువ్వు ఇప్పుడు బుద్ధి వచ్చినాక విశ్వాసములో నువ్వు చేసే పని కావాలా. చూడండి మత్తయి 1:5 ఎంత బాగుంది చూడండి. మత్తయి సువార్త నయస్సును షల్మానును కనెను. షల్మాను రాహాబునందు బోయజును కనెను. బోయజు రూతునందు ఓబేదును కనెను. ఓబేదు యెషయిని కనెను. యెషయి రాజైన దావీదును కనెను. చూసారా ఎక్కడ రూతు వచ్చింది? ఆమె ఎక్కడో అన్యురాలు. ఆమె పేరు గ్రంథం ఉంది. ఆమె పేర్లు ఏముంది? ఒక గ్రంథమే ఉంది. చూడండి, బోయాజు కూడా పేరు గ్రంథం లేవు. ఎవరి పేర్లు ఉంది? రూతు పేర్ల గ్రంథం ఉంది. ఎంత గొప్ప ఆశీర్వాదం ఇది. ఒక అన్యురాలు, మోయాబు దేశస్తురాలు వచ్చి ఏమండి యేసు ప్రభు సంతతిలో వచ్చి చేరిందంటే వాట్ ఇస్ ద గ్రేట్. ఎంత గొప్ప. అదంతా ఆ మనసు, ఆ శరీరముని కాపాడుకునింది, ఆ ప్రేమించింది. తనను నమ్ముకొని అతను ఏం చేసింది? ప్రేమించింది. ఆమెలో ఉన్న వైరాగ్యం చూసింది. ఆమె ఎంత మంచిదాన్ని తిరిగి పంపిస్తా ఉంది. అయ్యో ఈమె నేను ఏమవుతాను కూడా ఆలోచించలేదే. చూసారా? ఆలోచించలే. ఆమెను మనల్ని బండ్ల గురించి బాధపడుతుంది. వద్దులే, ఈమెతోనే వెళ్ళిపోతాం, ఆమెకి కాపాడుతాం, ఆమెకి తోడు ఉంటాం. అప్పుడు కూడా వచ్చి ఆమె ఏమి అడగలే, నేను పోయి ఏరుకొని వస్తానమ్మా అని అడిగింది. అడిగింది చూడండి, అత్త కోసం బాధపడి నేను పోయి ఏరుకొని వస్తానా? సరిపోమ్మా. ఎంత మంచి పద్ధతి అదిదా. మనం కూడా ఎంత గొప్ప విశ్వాసం చూడండి ఆమెలో ఉండేది. ఏపీఎస్సి 2, 12, 13 వచనాలు. ఎక్కడ? ఏపీఎస్సి 2 అధ్యాయము 12, 13. ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. ఇప్పుడు ఆమె ఎట్లాంటిదని ఇదంతా ఉంది ఆమెకి. సేమ్ కదా, ఆమె అంతే, మనము అంతే. అయితే ఇప్పుడు ఏం పొందాము? ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. చూసారా? ఇప్పుడు ఏమైపోయినామా? సమీపస్తులైపోయినాము. అయితే మనం చూడు, యెషయా 56:3-7 ముగిచేస్తాం, ఎక్కువ టైం అయిందా? యెషయా 56:3, 4, 5, 6, 7.
యెహోవాను హత్తుకును అన్యుడు ఆ, నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి ఉమ్, నన్ను వెలివేయనని అనుకునవద్దు. ఆ. చూసారా, ఎవరైతే సరే వచ్చి అన్ని అందుకున్నారంటే వాళ్ళు ఏం చేయకూడదు, ఎప్పుడో నన్ను తొలగించేసరి అనుకోకూడదంట. షండు ఉమ్, నేను ఎండిన చెట్టని అనుకునవద్దు. ఉమ్, నేను నియమించిన విశ్రాంతి దినములను ఉమ్, ఆచరించుచు ఉమ్, నాకిష్టమైన వాటిని కోరుకొనుచు ఉమ్, నా నిబంధన ఆధారము చేసుకొనుచున్న ఉమ్, షండులను గూర్చి ఉమ్, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఉమ్, నా ఇంటను ఉమ్, నా ప్రాకారములలోను ఉమ్. ఒక భాగమును వారికిచ్చెదను. ఆ, కొడుకులు కూతుళ్ళు అని ఆ, అనిపించుకొనుట కంటే ఆ, శ్రేష్టమైన పేరు ఆ. వారికి పెట్టుచున్నాను. చూసారా, కొడుకులు కూతుర్లు అని అనుట కంటే శ్రేష్టమైన, అంటే వాళ్ళ కొడుకులు కూతురు ఎవరు ఇప్పటికే దేవునికి? ఇజ్రాయెల్ ఇజ్రాయేలు, వాళ్ళే కొడుకు కూతురు. దానికంటే ఇంకొక స్టెప్ ఎక్కువ. నేను వీళ్ళకి ఏం చేస్తాను, అన్యులుగా వచ్చినారే వాళ్ళకి ఏం చేస్తాను తెలుసా? శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. శ్రేష్టమైన పేరు పెడుతున్నాను. కొట్టివేయబడని ఆ, నిత్యమైన ఆ. పేరు వారికి పెట్టుచున్నాను. చూసారా, నిత్యమైన పేరు. ఇవాళంతా ఇదేం చేత వచ్చిన వాళ్ళు అన్నిలు ఇదేమి తీర్మానము నిబంధన దేవుడే లేని వారికి ఇచ్చే కృప. అది మనకే ఆ రోజు ఆమెకి ఇచ్చినారు, రూతుకి ఇచ్చారు, ఈ రోజు మనకి సిద్ధపడతారు. ఒక వాక్యం చాలే, సామెతలు 3:5-6. సామెతల గ్రంథం 3:5-6. నీ సొబుద్ధిని ఆధారము చేసుకొనక ఉమ్, నీ పూర్ణ హృదయముతో ఆ, యెహోవా యందు నమ్మకముంచుము. ఆ, నీ ప్రవర్తన అంతటి యందు ఆ, ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఆ, అప్పుడు ఉమ్. ఆయన నీ త్రోవలను సరళము చేయును. అదిదా పూర్ణ ఏమంట, నీ ఒక సమస్తం ఏం చేయి దేవునికి. నీ పూర్ణ హృదయముతో ఆ, యెహోవా యందు ఆ, నమ్మకముంచుము. అదిదా ఉంచింది. ఆమె ఎవరు ఉంచింది? రూత్ ఏం చేసింది దేవుని యందు? పూర్ణ నమ్మకం హృదయంతో ఉంచింది. నమ్మకముంచు. అక్కడ 11:6 ఎబ్రి ఆ? ఎబ్రి 11:6. విశ్వాసము లేకుండా ఉమ్, దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అదిదా. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆ, ఆయన యున్నాడనియు ఆ, తను వెతుకు వారికి ఉమ్, తము దయచేయువాడనియు ఉమ్, నమ్మవలేను కదా. అదిదా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండేట అసాధ్యం. ఆమె విశ్వసించింది. ఎంత గొప్ప విశ్వాసం చెప్పింది నోటి ద్వారా. ఎలా ఒప్పుకుండింది ఆమె? నీ దేవుడే నా దేవుడు, నీ దేశమే నా దేశము, నీ జనులే నా జనము. నువ్వు ఎక్కడ చచ్చి పాతి పడతారో అక్కడే పాతి పెడతాను. ఎక్కడి వరకు పోయింది ఆమె? మరణమే తప్ప నన్ను ఏం చేయకూడదు. వేరు చేయకూడదు. ఎంత గ్రేట్. 5 పలుకు పలికింది ఆమె. 5 పలుకు. నువ్వు చచ్చిపోయి పాతి పెట్టి నేను పడతాను, కానీ అప్పటి వరకు మరణం తప్ప మనం ఏం చేయకూడదు. ఈ మాట దేవుడు విన్నప్పుడు ఒక తన భక్తురాల కొరకు తన దేశం ఉన్న పుట్టిన నా బిడ్డ కొరకు ఒక ఆమె ఎవరు అన్ని దేశస్తురాలు ఇంత ఆశపడుతుందే, ఇంత నీతి న్యాయం దయ చూపిస్తుందే అనుకున్నాడా? ఈమెకి ఏం చేయాలా? నేను దయ చూపుతాను చూడు. అదిదా. మనం ఎప్పుడు ఏం చేయాలా? విశ్వాసంతో. అందుకేమిటి? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసంతో ఉండాల. దేవుడిని అంది వచ్చినప్పుడు విశ్వాసం ఉండాల. ఆమెకు విశ్వాసం వచ్చింది, అప్పుడు విశ్వాసం ఉంది. ఎందుకంటే అక్కడ పలికే వాళ్ళందరూ ఎగవని కూర్చోవాలి. అత్తమ్మ పలికింది అదే, ఆ బోయేది పొలం పలికింది అదే, ఆ దేశంలో పలికేది అదే. అప్పుడు వాళ్ళ నోట ఎలా ఉంది? దేవుడినే కలిగి ఉన్నారు. ఎక్కడ దేవుడిని కలిగి ఉన్నప్పుడే మనం దాన్ని ఆశీర్వాదం పొందగలుగుతాం. కాబట్టి మనం ఈ ఒక సాలమోను అండ్ రూతు ఎవరిని పోలి ఉన్నామని మనల్ని మనం పరిశీలించుకొని, ఏది దేవునికి ఇష్టం లేని జీవితం దాన్ని వదిలివేసి ఇష్టమైన ఆయన కోరుకున్న జీవితాన్ని జీవించి గొప్ప ఆశీర్వాదం పొందినట్లు తండ్రి దేవుడు సహాయం చేయను గాక. అందరికి వందనములు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.